హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. ఈరోజు మనం సపరేట్ కాకుండా ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2 పేపర్ ఇది మనం చేయబోతుంది. ఇప్పుడు ఈ 18th జనవరి 2025లో కలెక్ట్ చేసిన పేపర్ ఇది 2024 ఇయర్కి సంబంధించింది. సో నేను ఆల్రెడీ పాలిటీ వీడియో చేస్తాను, ఇంగ్లీష్ వీడియోస్ చేస్తాను సపరేట్గా. బట్ మనకి ప్రాక్టీస్ ఉండాలి అని చెప్పేసి ఈ క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేస్తాను. మొత్తం మనం టైర్ 2 మీద ఇప్పుడు ఫోకస్ చేస్తేనే కానీ మనం బిగినింగ్ నుంచి మొత్తం కవర్ చేయడానికి. టైర్ 1 క్లియర్ చేయాలంటే అయిపోద్ది, ఈజీగానే ఉంటుంది పేపర్. బట్ టైర్ 2లో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మళ్ళీ చెప్తుంది, ఇది టైర్ 2 పేపర్ సిజిఎల్ది మ్యాథ్స్ హెల్డ్ ఆన్ 18th Jan 2025లో హెల్డ్ అయిన పేపర్ ఇది ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2 సో లేట్ చేయకుండా మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ వచ్చేసి, అండ్ మీరు ఇంకో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఈచ్ క్వశ్చన్కి ఇది నొక్కుపోయింది, నెక్స్ట్ స్లైడ్. అండ్ ఈచ్ క్వశ్చన్లో మనం మ్యాక్సిమం టైం ఎంత పెట్టుకోవాలి అంటే 40 seconds. 40 seconds కంటే ఎక్కువ టైం తీసుకోకూడదు. అండ్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అది కానీ మినిమం ఇది 1 minute, 1.5 minute, 1 minute 20 seconds అలా తీసుకునే క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటాయి. వాటిని మనం స్కిప్ చేయడం ఎలాగనేది ఆట తెలియకపోతే ఎగ్జామ్లో సగం టైం అంతా వేస్ట్ చేసుకుంటా కూర్చుంటాం. మనం టైం వేస్ట్ చేసుకుంటా కూర్చుంటాము సంకనాభివృద్ధి ఎగ్జామ్. సో లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం ఇది పేపర్. ఓకే, సో లెట్స్ బిగిన్ ఫస్ట్ క్వశ్చన్. అండ్ గుర్తుంచుకోండి, మన టార్గెట్ వచ్చేసి 40 secondsలో మీరు ప్రాక్టీస్ చేయండి పేపర్. నేను ఒక్క సిజిఎల్ఏ కాదు, ప్రతి మ్యాథ్స్లో నుంచి ప్రతి పేపర్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. లైక్ సిహెచ్ఎస్ఎల్, అన్ని టైర్ 2 లెవెల్, సిహెచ్ఎస్ఎల్, ఐబిపిఎస్, అది తొందరలోనే అప్లోడ్ చేస్తుంటాయి. ఇది ఫస్ట్ వీడియో. కొంచెం నా హ్యాండ్ రైటింగ్ అంత బాగా కుదరట్లేదు ఇక్కడ, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్ అండ్ బిగిన్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఓకే స్టార్ట్ అయింది కదా. నౌ క్వశ్చన్ చూడండి. ABC is inscribed in a circle with center O. AB is 21 centimeters, BC is 20 centimeters, AC is 29 centimeters. Okay, AC is 29 centimeters. What is the length of the circumradius? మనకి circumradius అడిగాడు అంటే సింపుల్. మీకు circumradius అంటే తెలియకపోతే ఒక ట్రయాంగిల్ ఉంది, దాంట్లో ఒక సెంటర్ ఉంది. ఈ సెంటర్ నుంచి ఈ రేడియస్ ఎంత, దాన్ని circumradius అని అంటారు. R అంటారు, క్యాపిటల్ R అంటారు. ఈ రేడియస్ ని స్మాల్ r అని అంటారు, అది కూడా తెలుసుకుందాం. బట్ ఇక్కడ చూడండి 21, 20 and 29 అది పైథాగరన్ ట్రిప్లెట్ లాగా ఉంది. చూడండి 21 square plus 20 square is equal to 29 square. అండ్ ఇక్కడ ఇంకో ట్రిక్ చెప్తా చూడండి. మనం స్క్వేర్ చేయడానికి 29 స్క్వేర్ చేయడం ఎలాగో తెలియకపోతే మీ అందరికీ a+b హోల్ స్క్వేర్ ఫార్ములా తెలిసే ఉంటుంది కదా. a+b హోల్ స్క్వేర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఓకే, తెలిసే ఉంటుంది కదా ఈ ఫార్ములా. సేమ్ అదే అనమాట ఇక్కడ. లేదంటే ప్లస్ బదులు మనం స్లాష్ వాడతాము. 2ని a అనుకోండి, 9ని b అనుకోండి. 2 స్క్వేర్ వచ్చేసి 4. ఓకే, 4 తర్వాత ఐ థింక్ నా సిస్టమ్ కొంచెం స్లో ఉంది, ఒక్క సెకండ్ గ్యాప్ ఇవ్వండి. ఓకే, హలో చూసారు కదా. ఇప్పుడు 2 స్క్వేర్ వచ్చేసి 4 అయింది. అండ్ 2ab 2 into 2 into 9, 4 9 36 కదా. ఇప్పుడు 9 9 81 స్క్వేర్ కదా. 1 8 క్యారీ చేసి ఇక్కడ పెట్టండి. 6 8 కలిపితే 14 అవుతుంది. 1 ఇక్కడ, 4 ఇక్కడ, 3 + 3 4 క్యారీ చేసి ఇక్కడ పెట్టండి. 4 + 4 8, 841. 29 స్క్వేర్ 841, 21 441, 24 841. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. చూసారు కదా. ఈ ట్రిక్ని మీరు ఎప్పుడైనా సరే మీకు తెలియని నెంబర్ స్క్వేర్ అడిగి నెంబర్ సిస్టంలో వస్తే ఈ ట్రిక్ వాడుకోవచ్చు. దేనికైనా సరే పనిచేస్తుంది. a² + 2a + b² ఫార్ములా. మీరు స్క్వేర్ రూట్లు గుర్తుంచుకుని, స్క్వేర్ చేయడం గుర్తుంచుకొని, ప్రతి నెంబర్ స్క్వేర్ గుర్తుంచుకోవాల్సింది. కొంచెం టైం పడుతుంది, బట్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇది అలవాటు అయిపోతుంది. సో నేను అందుకని చెప్తున్నా. ఓకే, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇదంతా తీసేస్తున్నా. అండ్ ఇప్పుడు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిలే ఇక్కడ చూపించాడు, ఇదంతా తీసేస్తున్నా. జస్ట్ వెయిట్ చేయండి. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే తెలిసే ఉంటుంది కదా మీకు. దీనికి సర్కమ్రేడియస్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, హైపోటెన్యూస్ మధ్యలో ఉంటుంది. సో 29/2 వచ్చేసి 13.5. ఓకే, 13.5
14.5 అవుతుంది 29/2. ఓకే, ఆన్సర్ వచ్చేసి 14.5. చూసారు కదా, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ 2200-meter లాంగ్ ట్రాక్, సరిత అండ్ కవిత డ్రైవ్ their cycles from their same point but in opposite direction with the speeds 20 kilometers per 60 kilometers respectively. After how much time will they meet again for the first time? 2200 meters సర్క్యులర్ ట్రాక్ ఉంది. ఓకే, 2200 meters సర్క్యులర్ ట్రాక్ ఉంది. దాని మీద ఒక స్పీడ్ ఏమో 20 km/h, ఇంకొకటి ఏమో 16 km/h. వీళ్ళిద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నారు. అంటే మనం వాళ్ళ స్పీడ్స్ని యాడ్ చేయాలి. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, అంటే రిలేటివ్ స్పీడ్ అంతా, రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 36 km/h. ఓకే, దీన్ని మనం మీటర్స్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 5/18 చేస్తే ఈజ్ ఈక్వల్ టు 10 meters per second. 10 meters per second వచ్చింది కదా. సో ఆన్సర్ వచ్చేసి 10 meters per second. ఆన్సర్ వచ్చేసి 10 meters per second. సో రిలేటివ్ స్పీడ్ 10 meters per second. ఇప్పుడు ఎంతసేపటికి ఫస్ట్ టైం మీట్ అవుతారు? 2200/10 అనమాట ఆన్సర్. 220 seconds. 220 secondsకి మీట్ అవుతారు. 220ని మనం మినిట్స్లో కన్వర్ట్ చేద్దాం. బై 60 చేస్తే 6 3s are 18 పోతే ఇంకా 4 ఉంటుంది. ఇంకా 2200 కదా. ఓకే, 220 కదా. 6 is 18, 40/60 అని అంటే ఎంత? 2/3 ఇంటూ 60 seconds వేస్తే మనం అదంతా అవసరం లేదు. 3 minutes 40 seconds ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది. దాన్ని కూడా నేను ఫ్రాక్షన్ యూజ్ చేస్తున్నా. 3 minutes 40 seconds ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, 3 minutes 40 seconds ఇస్ అవర్ ఆన్సర్. చూసారు కదా, 3 minutes 40 seconds. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ ఏ ట్రయాంగిల్ HJK, HJ is equal to HK, G is a point on HJ, HG is equal to JK. ఓకే, ఇది ఈజీగా అనిపిస్తుంది, బట్ కొన్నిసార్లు అంత ఈజీ కాబట్టి నాకు ఎగ్జామ్లో ఇదే చాలా టైం వేస్ట్ చేసింది. చూడండి, ఒక ట్రయాంగిల్ ఉంది. ఓకే, HJ is equal to HK, HJ is equal to HK. ఇది ఈక్వల్ అని అంటున్నాడు. ఓకే, తర్వాత G is a point on HJ, G is a point on HJ such that HG is equal to GK, HG అండ్ జీకే ఈక్వల్. డయాగ్రామ్ నాకు సరిగ్గా వేయడం రావట్లేదు, ఇప్పుడు అలవాటు అవుతుంది కదా. సో ఈ రెండు లైన్స్ కూడా ఈక్వల్ అంటున్నాడు. అండ్ జేకే కూడా, ఈ రెండు కూడా ఈక్వల్ అని అంటున్నాడు. ఓకే, సో నేను ఫస్ట్ దీన్ని ఎక్స్ అనుకుంటా. మెజర్ ఆఫ్ 2/3 ఆఫ్ HGK ఈ యాంగిల్ని, అండ్ జీకేజే ఈ యాంగిల్ని మనం మెజర్ ఎంత? 2/3 ఎంత? 2/3 ఆఫ్ ఆ రెండింటికి సమ్ అడుగుతున్నాడు. సో దాన్ని కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ ఇది ఎక్స్ అనుకుందాం. ఇది ఈ సైడ్ని ప్రొజెక్ట్ చేస్తుంది ఎక్స్ అయితే, ఈ సైడ్ కూడా ఈక్వల్ కాబట్టి ఇది కూడా ఎక్స్ అవుతుంది అప్పుడు. ఓకే, ఇది ఎక్స్ అయినప్పుడు ఇదేమవుతుంది? ఎక్స్టీరియర్ యాంగిల్ 2x అవుతుంది. అంటే ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. ఈ ట్రయాంగిల్కి ఎప్పుడైనా సరే యాంగిల్ తీయడం అనమాట. చూడండి, ఇది ఎక్స్ అయితే ఇది కూడా 2x అవుతుంది. సేమ్ అదే అనమాట, ఇక్కడ 2x అవుతుంది. ఇది 2x అయితే ఇదేమవుతుంది? ఇది 2x అయినప్పుడు ఇదిగోండి, ఈ లైన్ ఈక్వల్ అది ప్రొజెక్ట్ చేస్తుంది 2x అవుతుంటే ఇది కూడా 2x అవుతుంది. ఓకే, ఇది కూడా 2x అవుతుంది. చూసారా, టోటల్ ఇది కూడా 2x అవుతుంది. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, హలో, ఓకే చూడండి, ఇప్పుడు ఇది 2x అయితే ఇప్పుడు యాంగిల్లో మనం HJK గురించి మాట్లాడుకుందాం. HJKలో ఇది ఈక్వల్ అయితే ఇది కూడా ఈక్వల్ అవుతుంది. సో ఇది 2x అయినప్పుడు ఇది కూడా 2x అవుతుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ x అనేది మనం అనుకున్నాం కాబట్టి ఇక్కడ 2x వచ్చింది. సో ఇక్కడ కూడా x వస్తుంది. ఓకే, కానీ మనకు తెలిసిన, ఇప్పుడు మనం ఇది ఎక్స్ని కనుక్కుంటే చాలు, మనకు ఆ క్వశ్చన్ వచ్చేస్తుంది, ఆన్సర్ వచ్చేస్తుంది. సో HJKలో యాంగిల్ చూడండి, ఇది x, 2x కదా. సో మొత్తం 5x ఈజ్ ఈక్వల్ టు 180 కదా. x ఈజ్ ఈక్వల్ టు 36, అదే కదా ఆన్సర్. x ఈజ్ ఈక్వల్ టు 36 వచ్చింది. కానీ మనకి ఫస్ట్ 180 మైనస్ 2x కావాలంటే 180 మైనస్ 72, ఇది వచ్చేసి 180 మైనస్ 2x అవుతుంది. సో HGK ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 72 అవుతుంది. 72లో నుంచి 10 పోతే 8, 0, 108, ఇది వచ్చేసి 108. ఓకే, ఫస్ట్ యాంగిల్ వచ్చేసి 108. ఇప్పుడు జీకేజే వచ్చేసి ఎక్స్, మనకి ఎక్స్ తెలిసిందే 36, 14, 6 + 12, 3 + 1 4, 144 ఇంటూ 2/3 ఎంత? ఓకే, 3 4 12, ఓకే 12 24 అంటే 3 8, 48 2 96.
ఆన్సర్ వచ్చేసి 96. చూసారు కదా, ఆన్సర్ 96. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 2000 at 6.5% per annum at the rate of interest for the పీరియడ్ ఫ్రమ్ 14th February 2023 టు 28th April 2023. ఈ క్వశ్చన్ ఉంది చూసారు, ఇటువంటి డేట్స్ ప్రకారం ఇచ్చినప్పుడు కంపల్సరీ టైం కన్జ్యూమింగ్ అవుతుంది మన క్యాలిక్యులేషన్. టైమ్ కన్జ్యూమింగ్, CONSUMING, టైం కన్జ్యూమింగ్ అవుతుంది క్యాలిక్యులేషన్లో. సో చాలా దెబ్బ పడుతుంది. కాబట్టి ఇది మీరు ఎప్పుడన్నా సరే మార్క్ అండ్ రివ్యూ కొట్టాలి. మార్క్ అండ్ రివ్యూ కొట్టి లాస్ట్లో చేయాలి. బట్ ఇప్పుడైతే నేను జస్ట్ చేసి చూపిస్తున్నాను. బట్ ఇదైతే లాస్ట్లో చేసుకోవాల్సిన క్వశ్చన్ ఇది, ఎరేజ్ ఆల్ లింక్స్. ఓకే, మరి చూద్దాం. ఫస్ట్ 14th February 2023. ఫిబ్రవరి 2023 ఎన్ని డేస్ ఉంటాయి జనరల్గా? 2023 అంటే లీప్ ఇయర్ కాదు, సో 28 డేస్ ఉంటాయి. అందులో ఫెబ్కి వచ్చేసి ఇప్పుడు ఇంకా 14 డేస్ మిగిలినాయి. ఓకే, ఇంకా 14 డేస్ ఉన్నాయి, 28 డేస్ 14 డేస్ పోగా. ఓకే, మార్చ్లో వచ్చేసి 31 డేస్ ఉంటాయి. ఏప్రిల్లో కూడా 28 అన్నాడు, ఏప్రిల్లో 28. యాడ్ చేసి చూడండి ఎంత అవుతుందో. 14 వేసుకోండి, 5, 45, 28. 8 + 5 ఎంత? 8 + 5 అంటే 13. 1, 3, 4 after 5, 6, 73 డేస్. ఓకే, ఈ 73 డేస్ 365లో ఎంత? ఓకే, 73/365 మనం ఇయర్లోకి మార్చాలి, ఎందుకంటే 6.5% per annum అని అంటే ఇయర్ అనమాట. 365 డేస్లోకి మారుస్తున్నాను. 73 1 73 × 5 చేస్తే 365 అవుతుంది. సో 1/5 ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? ఓకే, మనకు తెలిసిందే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P × R × T/100 తెలిసిందే కదా. P × R × T ప్రిన్సిపల్ వచ్చేసి 2000 ఇంటూ రేట్ వచ్చేసి 6.5 ఇంటూ టైం వచ్చేసి 1/5 ఇయర్, 1/5/100. ఇది సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాము. 5 తోటి ఇది పోతే 1.3. ఈ 0 ఒకటి క్యాన్సిల్ చేయండి, అండ్ ఈ 2 zeros ని క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ వచ్చేసి 26. చూసారు కదా, ఆన్సర్ 26 అనమాట. ఓకే, నేను ఇంకో మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, ద పాపులేషన్ ఆఫ్ ఎ ప్లేస్ వాస్ 50,000 ఫ్రమ్ 2016 to 2018 ఎట్ ద రేట్ ఆఫ్ 6% per annum అండ్ కంటిన్యూ టు ద సేమ్ ట్రెండ్ ఫర్ ద నెక్స్ట్ 3 years. ఓకే, 3 years పాటు కంటిన్యూ అయింది. ఓకే, ఇఫ్ ఏ ఇస్ ద పాపులేషన్ ఇన్ 2016, బి ఇస్ ద పాపులేషన్ ఇన్ 2020. ఓకే, సో 2000 ఇంక్రీస్ టు 50,000 ఫ్రమ్ 2016. ఓకే, 2016లో 50,000 ఉంది. ఓకే, 2016 50,000 ఉంది, అండ్ B is the population in 2020. Both are approximated to the next possible integers. Then the value of B minus A. B minus A ఎంతగా అనుకోమంటున్నాడు. ఫస్ట్ 2016 నుంచి 2020 పోవాలంటే ఫ్రమ్ ఓకే సారీ, ఇది 2018లో 50,000 ఉంది, 2018లో 50,000 ఉంది పాపులేషన్. దాన్ని 6% per annum. 6% అంటే ఎంత? 6/100 వేస్తే 2 3s 250. ఓకే, అంటే 53/50 చేయండి. 2018-20 అంటే 2 times. ఓకే, 50,000 ఇంటూ 53/50 ఇంటూ 53/50, ఎందుకంటే 2 years. 2000 ఇది 2019లో ఎంత అవుతుంది, 2020లో ఎంత అవుతుంది అనేది. 50 వచ్చేసి ఇక్కడ పోతుంది, 100 ఉంటుంది, 50 1s 52s. ఓకే, 53 square. సేమ్ ఇందాక చెప్పిన టెక్నికే. 5 5s 25, 2 5s 10, 3 30, అండ్ 3 3s 9. 9 0 ఉంటుంది, 3 క్యారీ అవుతుంది, 2809 ఇంటూ 2. 2809 ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది? 2 9s 18, 1 8, 1 2 8 16, 1 6, 2 2s 4, 5 6 1 8. ఓకే, B ఈజ్ ఈక్వల్ టు 5 6 1 8. B వచ్చేసి 5 6 1 8 మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఏ ఎంతో కనుక్కుందాం. ఏకి వెళ్ళాలి అని అంటే మనం రివర్స్ మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను దీన్ని ఎరేజ్ చేస్తున్నా. ఓకే, మనం 50,000 ఇంటూ, సో 2016లో ఎంత ఉంది అని వెళ్ళాలంటే రివర్స్ మల్టిప్లై చేయాలన్నమాట. అంటే 50/53. 50/53 ఇంటూ 50/53 50/53 ఇంటూ 50/53 6% చేయాలి. సో చూసాం కదా, ఇక్కడ క్యాలిక్యులేషన్ చాలా ఇబ్బంది పడతాం.
53 తోటి 50. సో మనకి చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ క్యాలిక్యులేషన్, అది చేయడం అంత ఈజీ కాదు. ఓకే, చూసారు కదా 53 వచ్చేసరికి మనకి ఇక్కడ 2809 అని తెలిసిందే. ఓకే, 2809 125 555 5 క్యూబ్ 125 అని తెలుసు కదా. ఇందులో ఇంకో 2 జీరోస్ 2 జీరోస్ 2 జీరోస్ 2 జీరోస్. ఓకే, 2 జీరోస్ 2 జీరోస్ అండ్ 2 జీరోస్ బై 2809. 2809 వచ్చేసి 1250. ఇది 4 నెంబర్స్, ఇది కూడా 4 నెంబర్స్ తీసుకుంటే సరిపోయి ఇంకొక నెంబర్ ఎక్స్ట్రా తీసుకున్నాం. 12500. నౌ 2809. 2809 వచ్చేసి ఎంత మల్టిప్లై చేయాలి? 4తో మల్టిప్లై చేస్తుంటాం. 2809 into 4. 2809 into 4. 4 9 36. 3 4 8 32. 4 2 8 after 9 10 11. ఓకే, 11236. ఓకే, 1123 ఇంతకంటే ఎక్కువ చేస్తే 2000 ఎక్కువ యాడ్ అయిపోతుంది, 13 అయిపోతుంది. సో 11236 చేస్తే 4, ఇక్కడ 4, ఇందులో నుంచి 4 9లో నుంచి 3 పోతే 6, 4లో నుంచి 2 పోతే 2 అండ్ 2లో నుంచి 1 పోతే 1, 1264 వస్తుంది. అప్పుడు 2809 కదా, పాయింట్ వేస్తే మళ్ళీ ఇంకోటి వస్తుంది. సో అప్పుడు 1264 అంటే 11236, 11236 మళ్ళీ 4.4 11236 11236 వేస్తే 4 వస్తుంది. ఇంకా ఇదంతా క్యాలిక్యులేట్ చేయడం వేస్తే ఎంత 4, ఇంకా ఇన్ని జీరోలు ఉన్నాయి కాబట్టి 44,000 అనుకుంటున్నా. 44,000 మైనస్ 56,180. 44,000 మైనస్ 56,180 చేస్తే 8 1 2 1. ఓకే, ఆన్సర్ వచ్చేసి 12180 అని వచ్చింది. 12180 రావచ్చు నాకు తెలిసి. 56180. ఓకే, చూసారు కదా ఈ క్వశ్చన్ అనేది ఎంత కన్ఫ్యూజింగ్ ఉందో. ఇది చాలా దెబ్బ కొట్టింది నాకు కూడా. సో దీన్ని ఇలాంటి క్వశ్చన్ ఏం చేయాలంటే మనం ఇప్పుడు బి వాల్యూ వచ్చిందో బి వాల్యూ నోట్ చేసుకుని క్వశ్చన్ నెంబర్ని నోట్ చేసుకుని ఆన్సర్ షీట్ మీద పెట్టుకోవాలి. అప్పటి వరకు ఈ క్వశ్చన్ని మార్క్ అండ్ రివ్యూ స్కిప్ పెట్టండి. సో నోట్ చేసి పెట్టుకోండి బి వాల్యూ ఇక్కడ దాకా వచ్చింది కదా, రివైజ్ చేద్దాం తర్వాత లాస్ట్కి ఎంత అవుతుంది అని. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఎగ్జామ్లో ఆన్సర్ వచ్చేసి 11680 అని ఉంది. ఓకే, చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద రేషియో ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈస్ 121:125, దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్. మీకు ఇంకో ట్రిక్ తెలిసే ఉంటుంది. ఏరియాస్ వచ్చేసి 121:225 అని ఉంటే సైడ్స్ వచ్చేసి 11:15 సైడ్స్లో ఉంటుంది. 11:15 రేషియోలో ఉంటాయి. ఎందుకంటే ఏరియా వచ్చేసి స్క్వేర్స్ ఆఫ్ ది సైడ్ రేషియోలో ఉంటాయి. ఐ మీన్ మీకు చెప్పాలంటే ఏరియా వచ్చేసి a square is to b square ఆఫ్ సైడ్స్ ఉంటే సైడ్స్ వచ్చేసి a is to b అనే రేషియో ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి 11:15 ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x minus 2y plus 2z is equal to 16, x minus 2y plus. ఓకే, 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు, సాల్వ్ చేయాలి. మనం దేన్ని అజ్యూమ్ చేసుకోలేము, ఎందుకంటే 3 వేరియబుల్స్ ఉన్నాయి, 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. వాల్యూని అజ్యూమ్ చేసుకోలేము. సో సబ్స్ట్రాక్షన్ ఎడిషన్ తో చేయాలి. మైనస్ 2y plus 2z is equal to 16, x minus y plus z is equal to 9 and 2x minus 3y minus z is equal to 9. చూసారు కదా, ఇక్కడ దాకా ఉంది. సో నేనైతే ఫస్ట్ ఇక్కడ మైనస్ జెడ్ ప్లస్ జెడ్ ఉంది కాబట్టి ఇవి రెండింటిని ఈక్వేట్ చేస్తాను. మనకి y వాల్యూ కావాలి. సో జెడ్తో పెద్ద పని లేదు, ఈ రెండింటిని యాడ్ చేస్తాను. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాము. 3x వస్తుంది. ఇక్కడ x 3x మైనస్ 4y మైనస్ 4 ప్లస్ జెడ్ మైనస్ జెడ్ క్యాన్సిల్ అయితే ఈజ్ ఈక్వల్ టు 18. ఇది ఒక ఈక్వేషన్, దీని 1 అనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ చూడండి x మైనస్ 2y మైనస్ 2z. ఇక్కడ కూడా మనం జెడ్ని క్యాన్సిల్ చేయాలి అంటే దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. అదే చేద్దాము. ఫస్ట్ ఈక్వేషన్ రాసుకుని x మైనస్ 2y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు 16 అండ్ x మైనస్ 2x ఇంటూ 2 చేస్తున్నా, దీన్ని ఇంటూ 2 చేస్తున్నా కాబట్టి ఇక్కడ 2x వస్తుంది, మైనస్ 2y వస్తుంది, ప్లస్ 2z వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 9. సో ఇప్పుడు దీన్ని మనం మైనస్ చేద్దాం. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. సో ఇక్కడ మైనస్ x వస్తుంది, ఇక్కడ ఓకే ఇక్కడ y కూడా క్యాన్సిల్ అయిపోతుంది, మొత్తం మైనస్ 2y ఉంది. ఇక్కడ కూడా మైనస్ 2y ఉంది. సో జెడ్తో పాటు ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఓన్లీ మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 5 అనుకుంటా, నో సారీ 7. మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 7. 3 7 21. 21 మైనస్
370, సారీ ఇది -21, -21 ప్లస్ -4y ఈజ్ ఈక్వల్ టు 18 అని ఉంది. 18 అని ఉంది అంటే నేను ఎక్కడో తప్పు చేశాను, నేను తప్పు జరిగింది. లెట్స్ జస్ట్ చెక్, సమ్వేర్ ఇస్ రాంగ్. ఎక్కడ చూసారు కదా, ఈక్వేషన్ చేస్తున్నప్పుడు ఇలాగే మిస్టేకులు జరుగుతుంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదైతే కరెక్ట్, పక్కా కరెక్టే. 3x - 4y = 18 అనే దాకా అయితే కరెక్ట్గానే చేసాం మనం. ఇప్పుడు అంతా ఆలోచిద్దాం ఎక్కడ తప్పిపోయింది అని. సో ఎగ్జామ్లో కానీ ఇలాంటి మిస్టేక్ జరిగితే అర్జెంటుగా మూవ్ ఆన్ అవ్వండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే, చూసారు కదా ఎలాంటి మిస్టేక్ జరిగిందో. ఎగ్జామ్లో కనుక అలాంటి జరిగితే స్కిప్ కొట్టాలి. దీని అమ్మ జీవితం, నాకే ఇంత తిప్పలు పడుతున్నా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాం. ఈ 2 ఈక్వేషన్స్ని సబ్స్ట్రాక్ట్ చేద్దాం. x - 2y + 2z ఈజ్ ఈక్వల్ టు 16. ఓకే, నవ్వు ఇప్పుడు 2తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 2x - 2y + 2z ఈజ్ ఈక్వల్ టు 18. ఓకే, 18, 9ని కూడా మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు మైనస్ చేస్తాం కింద ఈక్వేషన్, మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ఆన్సర్ ఇద్దాం. ఇది వచ్చేసి -x అవుతుంది. +2y - 2y క్యాన్సిల్ అయిపోద్ది, 0. +2z - 2z క్యాన్సిల్ అయిపోయింది, -2. x వచ్చేసి 2 వచ్చింది మనకి, మైనస్ పోతే x వచ్చేసి 2 వచ్చింది. అది కరెక్ట్. ఇందాక ఎక్కడో తప్పు చేసే క్యాలిక్యులేషన్లో, నాకే తెలియట్లేదు. చూస్తే సారీ బటన్ నొక్కుకుంది. x వచ్చేసి 2 అయితే 3 2 6 -4y ఈజ్ ఈక్వల్ టు 18. 4y ఈజ్ ఈక్వల్ టు -12. 4y ఈజ్ ఈక్వల్ టు -12, y ఈజ్ ఈక్వల్ టు -3. చూసారు కదా, ఆన్సర్ వచ్చేసి -3 దొరికింది. బట్ ఎగ్జామ్లో కానీ మనకి ఇలా మిస్టేక్ జరిగితే వెంటనే పెట్టుకోవద్దు, మార్క్ అండ్ రివ్యూ కొట్టి వెనక్కి పోవాలి. అండ్ ఆన్సర్ షీట్ మీద రౌండ్ అప్ చేసుకోవాలి ఎక్కడి వరకు ఎర్రర్ పోయిందని. ఈ క్వశ్చన్ చూడండి, రాణి అండ్ ఆద్య వర్కింగ్ సపరేట్లీ కెన్ ఫినిష్ ఎ టాస్క్ ఇన్ 12 days and 16 days. దే వర్క్ స్టేజెస్ ఆఫ్ 1 day ఆల్టర్నేటివ్. ఇద్దరు ఒకరు 12 రోజులు, ఒకరు 16 రోజుల్లో చేయగలరు. బట్ ఫస్ట్ రాణి స్టార్ట్ చేస్తుంది, సెకండ్ డే రోజు సీత ఆద్య స్టార్ట్ చేస్తుంది. అట్లా ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ మనం వాళ్ళ డేస్ రాసుకుందాం. రాణి ఆద్య ఇద్దరు ఎంత, రాణి ఏమో 12 days, ఆద్య వచ్చేసి 16 days ఒక పనిని పూర్తి చేయగలుగుతుంది. లెట్ జస్ట్ ఆ పని వచ్చేసి 48, 12 16 LCM 48 కదా, 48 వర్క్ ఈస్ ఈక్వల్ టు 48 యూనిట్స్. ఆ యూనిట్స్ ఏమన్నామని. సో రాధా 12 రోజుల్లో ఫినిష్ చేస్తాను అంటే రోజుకి వచ్చి ఎఫిషియన్సీ అనుకుంటున్నాను నేను ఈ అని. రోజుకి వచ్చి ఎన్ని, 12 4 48, రోజుకి వచ్చి 4 పాయింట్ల వర్క్ మాత్రమే చేయగలరు, 4 యూనిట్స్ వరకు చేయగలుగుతారు. అదే ఆద్య వచ్చేసి రోజుకి వచ్చి 3 యూనిట్స్, ఎందుకంటే 16 రోజులు ఎక్కువ కాబట్టి యూనిట్స్ తక్కువ ఉంటాయి. రోజుకి వచ్చి ఎంత చేస్తారు. సో ఫస్ట్ డే రోజు 4 యూనిట్లు అంటే రాధా, ఎవరు రాధా కదా స్టార్ట్ చేస్తే రాణి. ఓకే, రాణి స్టార్ట్ చేసుకొని ఫస్ట్ డే రోజు 4, సెకండ్ డే రోజు 3 యూనిట్స్. సో రాధా ప్లస్ ఆద్య 2 రోజులకి 7 వర్కులు అంటే 2 daysకి 7 యూనిట్స్ వరకు మాత్రమే ఫినిష్ అవుతుంది. సో 48 యూనిట్స్కి 48 యూనిట్స్ అవ్వాలంటే 10 రోజులు పడుతుంది. 7 6 42, 7 7 49, 7 సార్లు మల్టిప్లై చేస్తే అయిపోతుంది కాబట్టి 6 times. అంటే ఇక్కడ *6 చేస్తే ఇక్కడ కూడా *6 చేయాల్సి వస్తుంది రోజులు. మనం 2 daysని తీసుకున్నాం కాబట్టి. అంటే 12 daysకి 42 యూనిట్స్ వర్క్ అవుతుంది. ఓకే, మరి 13th డే రోజుకి వచ్చేసరికి మొత్తం ఎన్ని యూనిట్స్ వర్క్ అవుతుంది, రాణితో స్టార్ట్ అవుతుంది కాబట్టి 46 days. ఓకే, 13 రోజులు వచ్చేసరికి 46 days. ఈ ఆన్సర్లోకి వచ్చేసినాం మనం. 12 ఎలిమినేట్ చేసినాం. 13th డే తర్వాతే ఉంటుంది 2/3 4/3 అనేది. ఇప్పుడు ఇంకా 2 యూనిట్స్ మిగిలినాయి. 2 యూనిట్స్ని 3 యూనిట్స్ అంటే ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయాలి, 2/3 చేస్తే 2/3 days. 2/3 daysలో అయిపోద్ది పని. అంటే 13 2/3 మిగిలిన వర్క్. సో ఆన్సర్ వచ్చేసి 13 2/3 ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఇది కాదు, ఇది కూడా కాదు. ఓకే, 13 2/3 ఇస్ అవర్ ఆన్సర్. చూసారా, 13 2/3 days. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లెట్ A and B be 2 players who are playing to hit the target. The probabilities of hitting target by A and B are 2/3, 3/4 respectively. What is the probability that exactly one of them hit the target? ఓకే, ఏకి హిట్ చేసే ఛాన్సులు ఎంత, 2/3. హిట్ మిస్ అయ్యే ఛాన్సులు ఎంత, 1/3. 2/3 అంటే 1 - 2/3 చేస్తే 1/3 వస్తుంది. నేను 1 - 2/3 చేస్తా. బీకి ఎంత ఛాన్స్, 3/4. మిస్ అయ్యే ఛాన్సులు ఎంత,
1/4. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారంటే వీళ్ళిద్దరు ఒక బుల్లెట్ ఇసురుతారు, రా ఇసురుతారు, కానీ టార్గెట్ మీరు రీచ్ అయ్యే ఛాన్స్ ఒక్కరే ఉండాలి, ఇద్దరు రీచ్ అవ్వకూడదు. ఆప్షన్ ఏంది, మనం ఏదేదో మెథడ్ చేయకుండా సింపుల్గా చేద్దాం. ఇద్దరిలో కేవలం ఒక్కడే రీచ్ అవ్వాలి, అంటే ఐదర్ ఏ గెలవాలి, బి మిస్ అవ్వాలి, లేదా ఏ మిస్ అవ్వాలి, బి టార్గెట్ హిట్ చేయాలి, బి సక్సెస్ అవ్వాలి, అంతే తేడా. సో ఆన్సర్ ఏంది 2/3 ఇంటూ 1/4. ఏది బి మిస్ అయ్యేది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏ ఫెయిల్ అవ్వడం 1/3 ఇంటూ బి సక్సెస్ అవ్వడం 3/4. ఓకే, చూడండి 2 + 3/12. ఆన్సర్ వచ్చేసి 5/12. ఓకే, ఆన్సర్ వచ్చేసి 5/12 ఇక్కడే ఉంది. ఏది 5/12 ఆన్సర్ చూసారు కదా, 5/12 ఈజ్ ఆర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఆన్ ద అకేషన్ ఆఫ్ రిపబ్లిక్ డే, a retail store scheme where customers can have a discount of 26% on total purchase. If Manish buys items to 2050, how much money will he save through the scheme? 26 ఏం లేదు, 26% డిస్కౌంట్ రావడం వల్ల ఈ 2050 పడే ఐటమ్ ఎంతకు వస్తుంది కాదు, ఎంత తగ్గుతుంది అని అడుగుతున్నాడు. ఎంత సేవ్ అవుతుంది మనకి అని. మనమే మనీష్ అనుకోండి, మనకి ఎంత తగ్గుతుంది, ఏముంది 26% ఆఫ్ 2050. ఓకే, 2050 ఇంటూ 26/100. ఓకే, ఈ 0 బాయే 5 2 జా 10, 5 4 జా 20, 5 1 జా 5. ఓకే, అయిపోయింది. 2 ఇంటూ 13. ఓకే, 41 ఇంటూ 13 చేస్తే ఎంత. అండ్ ఇంకోటి మల్టిప్లికేషన్ ట్రిక్ కూడా చూడండి. మీకు క్యాల్కులేషన్లో నేనైతే ఇలా చేస్తా, 41 ఇంటూ 13 కదా, ఫస్ట్ 4 తోటి 1 and 3ని మల్టిప్లై చేస్తున్నా. 4 1 జా 4, 4 3 జా 12 ఇలా రాసుకుంటా. నెక్స్ట్ 1 వచ్చేసి 1 ఇంటూ 3. నేను 4 కింద స్టార్ట్ చేయకుండా 12 కింద స్టార్ట్ చేస్తా. లాస్ట్ 1 1 జా 1, 1 3 జా 3 ఇలా రాస్తా. ఇప్పుడు ఈ 3 అనేది సపరేట్ ఒక ఎంటిటీ, ఈ 12 అనేది ఒక సపరేట్ ఒక ఎంటిటీ. ఇది 3, ఈ 1 అనేది క్యారీ చేసి ఇక్కడ పెడతా 533. ఓకే, ఆన్సర్ వచ్చేసి 533. ఇది నా మల్టిప్లికేషన్ ట్రిక్. టైం సేవ్ అవ్వడానికి కొంచెం మనం ఒరిజినల్ 10th క్లాస్ పద్ధతిలో చేస్తే టైం అంతా వేస్ట్ అవుతుంది. మీకు ఏ టెక్నిక్ ఫాలో అవుతుంది, నేనైతే ఈ టెక్నిక్ ఫాలో అవుతున్నా, నాకు ఈజీగా ఉందని మీకు చేసి చెప్పడానికి అలా చేశాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వెజిల్ A contains milk and water in the ratio 4:5 and వెజిల్ B contains in the ratio 2:5. ఓకే, ఏలో వచ్చేసి మిల్క్ వచ్చేసి 4:5 ఉంది, మిల్క్ వాటర్. బి వచ్చేసి 2:1 ఉంది. ఓకే, X liters of A is mixed with Y liters of B, then the mixed ratio of content contains 8:5. ఓకే, ఇది అలిగేషన్ తో చేయాలి. ALI GATI పోయి నేనైతే అలిగేషన్ యూజ్ చేస్తున్నా మిక్సర్లో. సో టోటల్ మిల్క్ క్వాంటిటీ ఎంత ఏలో 4/9 ఉంది. టోటల్ ఇక్కడ 9 ఉంది, 4/9 ఏ వచ్చేసి. బి వచ్చేసి 2/3 ఉంది, మిల్క్ 2/3. మిక్సింగ్ చేసిన తర్వాత X:5 రావాలంటే ఎంత వచ్చింది మనకి, 8 + 5 అంటే 8/13. 8/13. ఓకే, ఎలిగేషన్ మీకు ఎలిగేషన్ తెలిసే ఉంటుంది అనుకుంటే, ఎలిగేషన్ తెలియకపోతే యూట్యూబ్లో కొట్టి చూడండి, చాలా వీడియోస్ ఉంటాయి ఎలిగేషన్ అని. సో నేను ఎందుకు ఇలా చేస్తానంటే టైం సేవ్ చేయడానికి. ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయ్యేటట్టుంది. ఈ క్వశ్చన్స్ అంత ఈజీగా సాల్వ్ అవ్వు, టైర్ 2 లెవెల్ క్వశ్చన్స్ ఇవి. సో 4/9 పెద్దదా, 8/13 పెద్దదా అంటే 13 4 52, 9 8 72 ఇదే పెద్దది. సో 8/13 పెద్దది. 8/13 మైనస్ 4/9 అయితే ఇక్కడ 4/9 ఇది వచ్చేసి అది. అండ్ ఇక్కడ చూద్దాం, 2/3 పెద్దది అవుతుంది. 2/3 మైనస్ 8/13. ఓకే, సాల్వ్ చేయండి, ఇది ఎంత అవుతుందో ఇక్కడ చూద్దాం. ఇక్కడ సాల్వ్ చేస్తాను నేను. 13 2 26 మైనస్ 3 8 24/39 ఈజ్ టు 9 8 72 మైనస్ 13 4 52/13 ఇంటూ 9. ఓకే, 13 ఇంటూ 9, 13 1 13 3 డినామినేటర్ క్యాన్సల్ చేస్తున్నాం. ఇస్ టు 3/3 వచ్చింది. 26 మైనస్ 24 అని అంటే 2 వస్తుంది. 26 మైనస్ 24 అంటే 2 వస్తుంది. ఈస్ టు 72 మైనస్ 52 అంటే ఎంత, 20/3. 2 1 2 10. సో ఆన్సర్ వచ్చేసి 3:10 అనేది ఆన్సర్. ఏదేంది X:Y రేషియో అనమాట. X:Y 3:10. 3:10 ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, 3:10 ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ద అవరేజ్ ఆఫ్ ఫస్ట్ 91 ఈవెన్ నెంబర్స్. ఓకే, ఫస్ట్ 91 ఈవెన్ నెంబర్. ఫస్ట్ ఈవెన్ నెంబర్ వచ్చేసి నేనైతే ఒక మీకు ఫార్ములా గుర్తుండకపోతే సింపుల్గా ఇది గుర్తుంచుకోండి ట్రిక్. 2 + 4 చేసి చూడండి 6. ఓకే, 6 అంటే ఎంత, ఫస్ట్ 2 ఈవెన్ నెంబర్స్. ఫస్ట్ 2 ఈవెన్ నెంబర్స్కి 2 + 6 అంటే
2 into 3 ఓకే ఈజ్ ఈక్వల్ టు 6 ఓకే ఇప్పుడు 3 నెంబర్స్ తీసుకుంటున్నా 2 + 4 + 6 ఫస్ట్ 2 ఈవెన్ నెంబర్స్ 2 + 4 + 6 వచ్చేసి 2 + 4 అంటే 8 6 ప్లస్ అంటే 12 ఫస్ట్ 3 ఈవెన్ నెంబర్స్ అంటే 3 into 3 + 1 చేస్తుంటే 12 వచ్చింది ఓకే సో ఫస్ట్ 91 ఈవెన్ నెంబర్స్ అని అంటే యావరేజ్ ఆఫ్ 91 నెంబర్స్ అంటే ఫస్ట్ సమ్ ఆఫ్ 91 ఈవెన్ నెంబర్స్ ఎంత 91 into 92 బై యావరేజ్ ఆఫ్ 91 అంటే ఎన్ని నెంబర్స్ 91 ఆన్సర్ ఎంత 91 వెరీ వెరీ సారీ వెరీ సారీ సాఫ్ట్వేర్ సరిగ్గా లేదు యావరేజ్ ఆఫ్ 91 ఈవెన్ నెంబర్స్ 91 ఎగిరిపోయింది సో ఆన్సర్ వచ్చేసి 92 ఇస్ అవర్ ఆన్సర్ అండ్ మీకు మరి డౌట్ రావచ్చు ఫస్ట్ 91 ఆడ్ నెంబర్స్ ఎలా కానీ ఆడ్ నెంబర్స్ కూడా ఒకసారి యాడ్ చేసి చూడండి ఫస్ట్ ఆడ్ నెంబర్ వచ్చేసి 1 ఫస్ట్ 2 ఆడ్ 1 + 3 = 4 అంటే ఫస్ట్ 2 ఆడ్ నెంబర్స్ అంటే 2 స్క్వేర్ ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్ 1 + 3 + 5 వచ్చేసి 9 3 స్క్వేర్ చూసారు కదా అలాగే సో ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్ వచ్చేసి ఎన్ స్క్వేర్ ఉంటుంది ఎన్ ఆడ్ నెంబర్స్ వచ్చేసి ఎన్ స్క్వేర్ ఉంటుంది సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ స్క్వేర్ దాని యావరేజ్ వచ్చేసి బై ఎన్ ఇస్తే ఎన్ అవుతుంది ఓకే ఈ క్వశ్చన్ అలాగ వస్తే అలా చేయొచ్చు మీరు ఈ రెండు ట్రిక్స్ గుర్తుంచుకోండి ఫార్ములాని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది మీకు ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ డయామీటర్ 12 సెంటీమీటర్స్ హైట్ 5 సెంటీమీటర్స్ ఓకే వాల్యూమ్ కనుక్కోమంటున్నాడు కోన్ యొక్క వాల్యూమ్ ఓకే కోన్ అంటే మీకు తెలుసు కదా ఇలాగ ఉంటుంది సారీ ఫర్ మై బ్యాడ్ డయాగ్రామ్ దీని యొక్క డయామీటర్ వచ్చేసి 12 ఉంటే రేడియస్ వచ్చేసి 6 అవుతుంది హైట్ వచ్చేసి 5 అవుతుంది 5 సెంటీమీటర్స్ 6 వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 పై r స్క్వేర్ హెచ్ ఓకే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 సో ఆన్సర్ వచ్చేసి 1/3 ఇంటూ పై వచ్చేసి 22/7 ఇంటూ r వచ్చేసి 36 హెచ్ వచ్చేసి 5 ఓకే 3 1 జా 3 12 జా ఓకే మీకు 22/7 వాల్యూ తెలియకపోతే జస్ట్ ఇన్ ప్లేస్ 3.15 గుర్తుంచుకోండి నేను దాన్ని సాల్వ్ చేయడం కష్టమని 3.15 పెట్టా అండ్ 12 5 60 అని నాకు తెలుసు 12 5 60 ఇప్పుడు 6 తోటి మల్టిప్లై చేస్తే 6 5 30 6 1 6 వచ్చేసి 9 6 3 18 ఓకే 18 18.90 దీన్ని 0 తోటి మల్టిప్లై చేస్తే 189 అవుద్ది 189 కి దగ్గరలో ఏది 188.57 ఉంది కాబట్టి ఆన్సర్ ఇస్ 188.57 అని పెట్టాను 188.57 చూసారు కదా అదే ఓకే ఇప్పుడు మన స్క్వేర్ రూట్ వచ్చే క్వశ్చన్ వచ్చింది 14th క్వశ్చన్ టోటల్ క్యూబ్ రూట్ ఆఫ్ 6859 బై 4 cube 4 root of 1296 into 3/57 into 42 ఆన్సర్ ఇంత వచ్చింది సో క్యూబ్ రూట్ కనుక్కోవాలి అంటే మీకు తెలుసో తెలీదో ఫస్ట్ ఈ లాస్ట్ దగ్గరలో ఏది ఉంది ఫస్ట్ ఈ లాస్ట్ డిజిట్ చూసుకోండి లాస్ట్ డిజిట్ వచ్చేసి 3 కదా 3 క్యూబ్ వచ్చేసి 27 7 క్యూబ్ వచ్చేసి 49 9 క్యూబ్ ఒక్కటే 1 వస్తుంది మిగతా ఏ డిజిట్ రాదు సో నేను లాస్ట్ డిజిట్ 9 అనుకుంటున్నా దీనికి లాస్ట్ డిజిట్ వచ్చేసి 9 అనుకుంటున్నా అండ్ ఈ 3 డిజిట్స్ చూడండి ఈ 3 డిజిట్స్ ఓకే సారీ ఈ లాస్ట్ 3 డిజిట్స్ ని చూసుకోవాలి ఫస్ట్ డిజిట్స్ వదిలేయాలి ఈ 6819 సారీ మీకు కన్ఫ్యూజ్ అవుతుంది ఓకే చూసా కదా ఫస్ట్ ఈ లాస్ట్ 3 డిజిట్స్ ని తీసుకొని ఈ ఫస్ట్ డిజిట్ సపరేట్ ఇక్కడ 2 క్యూబ్ చేస్తే 8 వస్తుంది 1 క్యూబ్ ఉంటుంది సో ఇక్కడైతే 1 ఉంటుంది ఇక్కడ వచ్చేసి 9 ఉంటుంది 19 క్యూబ్ ఇది అండ్ ఇక్కడ 57 కూడా ఉంది 19 కి సో మల్టిప్లై అయ్యేటట్టే పెట్టారు సో 19 క్యూబ్ రూట్ 19 బై ఈ 1296 యొక్క క్యూబ్ రూట్ వచ్చేసి 42 ఉంది 7 ఉంది 6 ఉంది సో నేనైతే 6 తోటి ఎల్సిఎం తీసుకుంటా కొంచెం ఈజీ అవడానికి 1296 కదా 6 తోటి 6 2 12 6 1 6 6 6 36 ఇది 6 క్యూబ్ అవుతుంది 6 పవర్ 4 ఓకే ఇది వచ్చేసి 6 పవర్ 4 సో 6 వస్తుంది 19/6 ఇంటూ 3/57 ఇంటూ 42 ఓకే 19 1 జా 19 3 జా ఈ 3 బాయ్ 6 1 జా 6 7 జా ఆన్సర్ వచ్చేసి 7 అవుతుంది ఓకే ఆన్సర్ వచ్చేసి 7 నెక్స్ట్ క్వశ్చన్ x is equal to 8 plus root 5 y is equal to 8 minus root 5 then the value of x square plus y square okay value of x square plus y square అంటే ఇప్పుడు 8 plus root 5 8 minus root 5 ఇది కాంపోనెంట్ డివిడెండ్ లాగా ఉంది మనం దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి అని అంటే x plus y whole square minus 2xy ఓకే x plus y చేస్తే ఎంత వస్తుంది 16 ఈజీ ఇక్కడ చూసే చెప్పవచ్చు ఈజీ క్వశ్చన్ ఇది సో 16 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ xy చేస్తే ఎంత 64 మైనస్ 5 2 ఇంటూ 64 మైనస్
5. ఓకే, ఎంత వస్తుంది? 59 అవుతుంది. 2 ఇంటూ 59 16 స్క్వేర్ వచ్చేసి మీరైతే ఈ స్క్వేర్లు అయితే గుర్తుంచుకోవాలి. అట్లీస్ట్ 1 to 20 అయితే స్క్వేర్ గుర్తుంచు. ఇది వస్తుంది ఏంటి ఇష్యూ? ఓకే, 1 to 20 అయితే స్క్వేర్లు గుర్తుంచుకోవాలి మీరు. 1 to 20 స్క్వేర్లు గుర్తుంచుకోవాలి. తర్వాత నుంచి మల్టిప్లై చేయడం అంటే నేను చెప్పిన ట్రిక్ ఫాలో అవ్వచ్చు. ఇది ఈజీ అవుతుంది. 16 256 మైనస్ 2 ఇంటూ 59. నౌ 2 ఇంటూ 59 అయితే 2 ఇంటూ 59, 2 9s are 18, 2 5s are 10, 118 మైనస్ చేస్తే 16 నుంచి 8 పోతే 8. మనకి ఇక్కడ ఆన్సర్లు కూడా చూడక డైరెక్ట్ 138 అని పెట్టేసి యూనిట్ డిజిట్ 8 వచ్చింది కాబట్టి 138. చూసారు కదా, టైం సేవింగ్ అదొకటి ట్రిక్. A sum of money is to be distributed among 3 friends P, Q and R in the proportion of 5:3. If P gets 150 more than R, then what is the Q share? Q share అడుగుతున్నారు. ఓకే, P, Q, R 3 ఫ్రెండ్స్ 5 3 4. ఈ డబ్బుని a sum of money is to be distributed. ఓకే, 5x 3x టోటల్ 9x. Q షేర్ ఎంత? Q 5x 3x 4x అనుకోండి. ఓకే, పీ కంటే పీకి 1500 ఎక్కువ వచ్చింది అంటే 5x మైనస్ 4x అంటే x ఈజ్ ఈక్వల్ టు 1500 అక్కడే తెలిసిపోతుంది. సో 3 అంటే 15 3 4500. ఆన్సర్ వచ్చేసి 4500. ఈ 15 ఇంటూ 3 చేస్తే ఈజ్ ఈక్వల్ టు 3x అవుతుంది. ఓకే, 3x ఈజ్ ఈక్వల్ టు 1500 ఇంటూ 3. అది మీరు కూడా చేస్తే ఈజీ క్వశ్చన్. 15 సెకండ్స్ కంటే ఎక్కువ పట్టదు. అండ్ ఇది చూడండి, tan of x plus y into tan of x minus y is equal to 1. ఇది ట్రిగనామెట్రిక్ క్వశ్చన్. tan x అంటే ఎంత వాల్యూ? ఓకే, ఇది మీకు తెలుసో లేదో. ఇఫ్ ఇప్పుడు చూడండి, tan 45 రావాలి కదా, tan a ఇంటూ tan b ఈజ్ ఈక్వల్ టు 90 కదా. ఓకే, tan 30 ఇంటూ tan 60 చేసి చూద్దాము. మీకు ఇంకో ట్రిక్ తెలుసో లేదో, sin 30 వాల్యూ ఒకటి గుర్తుంటే చాలు. sin 30 అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ 1 2, మిగతాది √3 అని వేసుకోవడమే. √3. ఇప్పుడు tan 30 అని అంటే ఎంత? 1/√3. 1/√3. tan 30 వాల్యూ వచ్చేసి 1/√3. అండ్ tan 60 ఇక్కడ వచ్చేసి 60 వస్తుంది. tan 60 వచ్చేసి √3. √3 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే tan 90. ఇప్పుడు x ప్లస్ y అంటే ఈ 2 యాంగిల్స్ సమ్ 90 ఉంటాయి. అంటే ఇదేమో 60, ఇదేమో 30. tan 60 tan 30 60 ప్లస్ 30 90 కదా, 90 అవుతుంది అనమాట. సో మీకు ఇక్కడ షార్ట్ కట్ ఇది యాక్చువల్లీ ఫార్ములా మీరు గుర్తుంచుకుంటారని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. x ప్లస్ y బంపర్ ఆఫర్ లేదురా బాబు. x ప్లస్ y ప్లస్ x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 90 అనమాట ఆన్సర్. అది గుర్తుంచుకోండి. x ప్లస్ y ఈజ్ ఈక్వల్ ప్లస్ x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 90. ఓకే, సో అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 90, x ఈజ్ ఈక్వల్ టు 45. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 45. tan x వాల్యూ వచ్చేసి 1 అవుతుంది ఆన్సర్. అది మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, యూజింగ్ ఎంపెరికల్ ఫార్ములా క్యాలిక్యులేట్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఈ క్వశ్చన్ చూడండి, ఇది స్టాటిస్టిక్స్ సంబంధించిన క్వశ్చన్. యూజింగ్ ఎంపెరికల్ ఫార్ములా ఇది నేనైతే స్కిప్ కొడతా, లాస్ట్కి రాస్తా. మార్క్ అండ్ రివ్యూ పెడతా దీని క్వశ్చన్. ఎందుకంటే లాస్ట్కి చేయాలి ఈ క్వశ్చన్, ఎందుకంటే ఇది చాలా టైం కన్స్యూమింగ్. ఫస్ట్ రౌండ్లో మనం ఇంకా 18th క్వశ్చన్ దగ్గరే ఉన్నాం. ఇంకా 30 క్వశ్చన్స్ ఉన్నాయి టోటల్. 30 క్వశ్చన్స్ ఉంటే మనం ఇంకా 18 దగ్గరే ఉన్నాము. ఆల్మోస్ట్ ఇంకా సగం కూడా సగం అయిందంటే ఇంకా సగం క్వశ్చన్లు ఎగరగొట్టుకుంటాం. ఇది టైం చేస్తుంటే, బట్ ఇదైతే లాస్ట్కి చేయాలి మీరు ఈ క్వశ్చన్, వచ్చినా సరే ఈజీగా ఉన్నా సరే. అండ్ ఎంపెరికల్ ఫార్ములా అంటే ఏంటి అని అంటే చెప్తున్నారు చూడండి. 1 మోడ్ ప్లస్ 2 మీన్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్. ఓకే, 1 మోడ్ ప్లస్ 2 మీన్ ఈజ్ ఈక్వల్ టు 3 మీన్. మోడ్ మీన్ కలిపితే మీడియన్ వస్తుంది 1 2 3 అంటే అది గుర్తుంచుకోండి. ఇదే ఫార్ములా. ఓకే, కానీ ఇప్పుడు నేనైతే మార్క్ అండ్ రివ్యూ పెట్టా, బట్ స్టిల్ ఇప్పుడు సాల్వ్ చేస్తాను. కానీ ఎగ్జామ్ అయితే దీన్ని లాస్ట్కి సాల్వ్ చేస్తాను నేను. సో చూడండి, ఫస్ట్ మోడ్ అని అంటే ఏంటంటే ఎక్కువ రిపీట్ అయ్యే టర్మ్. ఏది రిపీట్ అవుతుంది ఎక్కువ? 20 20 20 20 కనపట్ల. 24 నాకు ఆల్రెడీ కనిపిస్తుంది. 1 2 3 సార్లు రిపీట్ అయింది. ఇంకే నెంబర్ అన్నిసార్లు రిపీట్ అవ్వాలి. సో మోడ్ వచ్చేసి 24. మీన్ అంటే ఏంటంటే యావరేజ్ సమ్ చేయాలి. అండ్ మీడియన్ అంటే ఏంటంటే మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత మిడిల్లో ఉండేది నెంబర్ అన్నమాట. లైక్ ఇప్పుడు ఒక
1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి. 1 2 3 నెంబర్స్ ఉన్నాయి, 5. దీని యొక్క మీడియన్ వచ్చేసి 3 మిడిల్లో ఉంది. అండ్ ఇవన్నీ అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఓకే, అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి 1 2 3 4 5 అనమాట. సో సారీ, ఇది కాదు, ఇది ఎగ్జాంపుల్ అంతే. సో లేట్ చేయకుండా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సరే, ఇదంతా మనకు అనవసరం. మీకు ఎగ్జాంపుల్ అని చెప్పేసి అది చెప్పాను, దానికని డిలీట్ చేస్తున్నా. ఓకే, సో ఫస్ట్ మనం దీన్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. నేను అన్నీ కూడా ఈజీగా అర్థమవుతాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం 17 చిన్నదా, 18 25 25 16 చిన్నదా అన్నిటికంటే. సో 16 తీసుకుంటున్నాం, ఇక్కడ 16ని కొట్టేస్తున్నాం. అండ్ తర్వాత 17 వస్తుంది, 17 తర్వాత 18, 17 తర్వాత 18 వస్తుంది, 17 తర్వాత 18, 19 19 19 లేదు, 20 21, 20 తర్వాత 21, 20 and 21, 21 తర్వాత 22 వస్తుంది, 22 ఎక్కడ ఉంది, ఇక్కడ 22 ఉంది, 22 23 ఉందా, 22 వస్తుంది, 22 తర్వాత 23 లేదు, 24 3 సార్లు వచ్చింది, 24 3 సార్లు వచ్చింది, 3 సార్లు 24 రాస్తున్నా, 24 24 24 24 3 సార్లు రాస్తున్నా. తర్వాత 25 వస్తుంది, 24 తర్వాత 25 2 సార్లు వచ్చింది, ఇక్కడ చూడండి. అండ్ 25 2 టైమ్స్. తర్వాత 28, తర్వాత 28 చూడండి, ఇక్కడ అన్ని కొట్టేసాం కదా ఇంకా. ఓకే, అన్ని 28 ఉంది. ఇప్పుడు ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12, టోటల్ 12 టర్మ్స్. 12 టర్మ్స్ ఉన్నాయి టోటల్. ఓకే, టోటల్ 12 టర్మ్స్ ఉన్నాయి. ఓకే, టోటల్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 12. ఇప్పుడు 12 టర్మ్స్ ఉన్నాయి కదా. సో ఓకే, మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే యావరేజ్ చేయడం. ఓకే, 16 2 32, 16 2 32, ఈ రెండింటికి సమ్ వచ్చేసి 33 అవుద్ది, ఎందుకంటే 17 ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి 33 అవుద్ది. ఓకే, 20 21 22, 23 60, 60 ప్లస్ ఇది వచ్చేసి 3 అవుతాయి. ఈ మూడు వచ్చేసి 63 అవుతుంది. 23 60 అండ్ 1 60. సో నేను చేస్తున్నాను 24 3 72 అవుతుంది, 25 2 50 అవుతుంది, 50 ప్లస్ 28 చేస్తే ఎంత అవుతుంది, 78. సింపుల్గా 78 72 దగ్గర ఉంది చూడండి. 72 ఇక్కడ చేస్తే మనకి ఇక్కడ 0 క్యారీ 14 150, ఇక్కడ 150 అవుతుంది. 63 and 33 మాత్రమే యాడ్ చేయాలి. ఇంకా 63 and 33 ప్లస్ 18 కూడా ఉందో మర్చిపోయినాం మనం. 6 అవుతుంది, 7 8 9, 96 ప్లస్ 18 చేద్దాం. 96 ప్లస్ 18 చేస్తే అంతా 6 2 14 అవుతుంది, ఇక్కడ 4, 6 2 13 14, 10 ప్లస్ 114, 114 ప్లస్ 150 1 వెరీ వెరీ సారీ. ఓకే, పెన్ ట్యాబ్ తోటి అలవాటు అట్లా పెన్ ట్యాబ్ తీసుకున్నా కానీ కొంచెం. ఓకే, 114 ప్లస్ 150 4, 150 అయినా 2 ప్లస్ 2 8 10. ఓకే, 78 72 4 6 264, 264/12. ఓకే, మన ఆన్సర్ వచ్చేసి 264/12. నేను ఎక్కడో తప్పు చేశాను. 16 ప్లస్ 17 30, 16 2 32 33. ఓకే, 18. ఓకే, 264/12 చేస్తే 12తో డివైడ్ అవుతుంది 264. 264/12, 12 2 24, 12 2 24, 12 2 24. ఓకే, డివైడ్ అయింది, కరెక్ట్గానే చేస్తాను, నేను రాంగ్ చేస్తాను అనుకున్నా. 22 ప్లస్ 44, 2 into 44 చేస్తారు, 3 మీడియన్. ఇప్పుడు మీడియన్ కావాలంటే 12 టర్మ్స్ అసలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, 12 టర్మ్స్. ఇప్పుడు మీడియన్ కావాలి అని అంటే మనం మిడిల్ టర్మ్ కావాలి. మిడిల్ టర్మ్ వచ్చేసి 12/2 చేస్తే 6 వస్తుంది, 6th టర్మ్ అనమాట. 12/2 చేస్తే 6th టర్మ్. 1 2 3 4 5 6 22 ఈజ్ ఈక్వల్ టు calculate the mode for the following data. ఓకే, మనం మోడ్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మోడ్ ఇందులో ఉన్నట్టు కామన్ కాదు, మోడ్ అనేది క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి ఇది ఎక్స్ అనుకోవాలి. ఎక్స్ ప్లస్ 44 ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్. ఓకే, 3 మీడియన్. మోడ్ వచ్చేసి
మీడియన్ అని అంటే మిడిల్ నెంబర్ అవుతుంది. సో అది ఓన్లీ ఆడ్ నెంబర్స్లోనే అలాగ అవుతుంది. ఈవెన్ నెంబర్స్ వచ్చేసరికి బై 2 చేస్తే ఏ టర్మ్ వస్తుందో ఆ టర్మ్ కాదు, బై 2 చేస్తే 6th టర్మ్ వస్తుంది. ఏది 12/2 చేస్తే 6th టర్మ్ కదా. 1 2 3 4 5 6 22 + 24 ఈ రెండింటి మధ్యలో ఉండేదాన్ని మీడియన్ అంటారు అనమాట. ఇప్పుడు చూడండి, ఇదంతా కన్ఫ్యూజ్ అయిపోయినట్టు అయింది, వెరీ వెరీ సారీ. ఇప్పుడు ఎలా చెప్పాలి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. 1 2 3 దీని యొక్క మీడియన్ వచ్చేసి 2 అవుతుంది, ఎందుకంటే మిడిల్ నెంబర్. 3/2 చేస్తే అలాగవుతుంది. కానీ ఈవెన్ నెంబర్లో వచ్చేసి ఇప్పుడు 1 2 ఉంది అనుకోండి, దీని మీడియన్ 2 అవ్వదు. ఇక్కడ ఏ నెంబర్ అయితే ఈ రెండింటికి మధ్యలో ఉంటుందో అది మీడియన్ అవుతుంది అనమాట. అంటే 1 + 2/3 అంటే 1.5, 1 + 2 అంటే 1.5 అనేది మీడియన్ అవుతుంది ఆన్సర్. సో మీకు ఎక్స్ప్లెయిన్ అని చెప్పాను. సో ఇక్కడ ఈవెన్ టర్మ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ఉంది. ఓకే, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ఉంది కాబట్టి ఓకే, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ఉంది కాబట్టి 6th టర్మ్ ఎక్కడైతే ఉందో, ఏది 6th టర్మ్ చూడండి, ఇక్కడ ఏంటి 17 16 17 దా ఎగరగొట్టే 16 17 1 2 3 4 5 6 22 + 24/2. ఓకే, 22 + 24 అంటే 6 46/2, 2 2 23. ఓకే, 3 × 23 చేస్తే 3 3 9, 3 2 60. ఓకే 69. ఓకే 3 3 9, 3 2 69 - 44 చేస్తే 5 25 ఈజ్ అవర్ ఆన్సర్ అవ్వాలి. మోడ్ వచ్చేసి చూసారా కదా 25. చూసారా, ఇది ఆన్సర్ 25. లెట్స్ గెట్ ఇన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. సీకెంట్ θ - tan θ / secant θ + tan θ ఈజ్ ఈక్వల్ టు ఇది అని ఇచ్చాడు. టీటా లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్, టీటా లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ ఇక్కడ ఉంటుంది టీటా అనేది. సో అన్ని పాజిటివ్, ఎక్స్ వాల్యూ వై కోఆర్డినేట్స్ అన్ని పాజిటివ్, టాన్ సైన్ కాన్, బట్ అలా చెప్పాడు. బట్ అలాగని ఇంకా ట్రిగనోమెట్రీలో చాలా అవకతవకలు ఉంటాయి. బట్ ఇక్కడైతే చూడండి, మీకు కాంపోనెంట్ అండ్ డివిడెండ్ అనే ఫార్ములా తెలిసి ఉండాలి. COM PO NEN DO అండ్ DIVI DEN DO కాంపోనెంట్ అండ్ డివిడెండ్ ఫార్ములా తెలుసు, అదేం లేదు. ఇప్పుడు A + B బై ఇప్పుడు సారీ A/B ఈజ్ ఈక్వల్ టు C/D అని ఉందనుకోండి. A + B బై A - B ఈజ్ ఈక్వల్ టు C + D బై C - D అవుతుంది అనమాట. సేమ్ అదే ఫార్ములా ఇక్కడ రాశాడు. సో మళ్ళీ దీన్ని యాడ్ చేస్తే 2A అనే వస్తుంది చూడండి. A + B బై A - B 2A వస్తుంది. కింద A + B - ఆఫ్ A - B అని అంటే 2B అని వస్తుంది. ఇక్కడ కూడా 2C బై 2D అని వస్తుంది. 2 2 క్యాన్సిల్, 2 క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు A/B ఈజ్ ఈక్వల్ టు C/D. చూసారు కదా, తిరిగి రివర్స్ అలాగే వస్తుంది. కాంపోనెంట్ డివిడెండ్ ఫార్ములా అంటారు దాన్ని. మనం వాటిని సాల్వ్ చేసి పడవచ్చు దాన్ని, అదేమి పెద్ద ఇష్యూ కాదు. అంతా ఎరేజ్ చేస్తున్నా. ఇక్కడ కూడా నేను అదే చేస్తాను. లేదంటే ఇక్కడ చూడండి, డినామినేటర్ ఎక్కువ పవర్లో ఉంది. సో డినామినేటర్ని మనం మైనస్ చేస్తాం కాబట్టి నేను డినామినేటర్ పైకి తీసుకొస్తాను. secant + tan బై secant - tan ఈజ్ ఈక్వల్ టు 9/1. ఇప్పుడు సేమ్ చేస్తే 2 secant - tan వచ్చింది కాబట్టి ఓకే 2 secant బై 2 tan ఈజ్ ఈక్వల్ టు 9 + 1 వస్తే 10, 9 - 1 వస్తే 8 అవుతుంది. ఓకే, ఈ 2 క్యాన్సిల్, ఇక్కడ 5, ఇక్కడ 4. సో secant θ బై tan θ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 5/4 వస్తుంది. 5/4 వచ్చింది. ఓకే, కానీ secant θ అంటే ఏంటి, 1/cos, 1/cos బై sin cos ఈజ్ ఈక్వల్ టు 5/4. ఈ కాస్ క్యాన్సిల్ అయిపోయింది. సో S ఈజ్ ఈక్వల్ టు sin θ ఈజ్ ఈక్వల్ టు 4/5, sin θ ఈజ్ ఈక్వల్ టు 4/5. నేను ట్రయాంగిల్ వేసుకుంటే ఈజీగా గుర్తు రావడానికి. మీకు ట్రిగ్నోమెట్రీ అది తెలియకపోతే ఇంకా నేనేం చేయలేను, దానికి మీరు ప్రాక్టీస్ చేయాలి. sin θ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఓన్లీ క్వశ్చన్ పేపరే, ఎంత ఎలా సాల్వ్ చేయాలని. ఇప్పుడు sin θ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, sin θ ఈజ్ ఈక్వల్ టు 4/5 వచ్చింది. సో ఈ మిగిలింది ఏంటి, 3/5. ఇక్కడ 3 ఉంటుంది అండ్ అన్ని పాజిటివ్లో ఉన్నాయి. టీటా లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి sin θ - tan స్క్వేర్ θ. ఇప్పుడు మనకి క్వశ్చన్ వచ్చేసి sin θ అంటే ఎంత, 4/5. ఓకే, 4/5 - tan θ అంటే ఎంత, 4/3. 4/3 అంటే 16/9 - 16/9 కింద 4/5 + tan స్క్వేర్ θ అంటే 16/9. ఓకే,
దీన్ని సాల్వ్ చేద్దాం మనం. స్పేస్ లేదు ఇక్కడ, ఇది ఇదే రేస్ చేస్తున్నా. ఇదే రేస్ చేస్తున్నా. ఓకే, 9 4 36 మైనస్ 16 5 ఎంత 85 80 సారీ 80 16 5 80 36 మైనస్ 80 బై 9 4 36 ప్లస్ 80. డినామినేటర్లు సేమ్ వస్తాయి కాబట్టి 45 40 వస్తాను. నేను క్యాన్సిల్ చేసి పారదొబ్బా. 80లో నుంచి 36 సబ్స్ట్రాక్ట్ చేస్తుందా. 80లో నుంచి 36 10లో నుంచి 6 పోతే 4 7లో నుంచి 3 పోతే 44 బై 36 ప్లస్ 80. 36 ప్లస్ 80 చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్ 44 బై 36 ప్లస్ 80. ఇక్కడ 36 చేద్దాం 6 11 116. ఓకే, 4 తోటే మల్టిప్లై అవుతాం. 4 11 4 2 80. ఇక్కడ మైనస్ వస్తుంది ఎందుకంటే 80 పెద్దది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. -11 ఇక్కడ 11 అనేది డినామినేటర్ ఇంకెక్కడ లేదు. -11 అనేది ఇక్కడ ఉంది కాబట్టి -11/20. కింద క్యాన్సిలేషన్ కూడా చేయను. 11/29 చూసారు కదా, అదే ఆన్సర్. ఇది చూడండి సింప్లిఫైడ్ ఫామ్. 3 మార్క్స్ మనకి ఇట్టే బుట్టలో వచ్చి పడ్డట్టే. కానీ మరి పొరపాటు చేసినట్టే సంకనాగినట్టే. a⁴ ఇంటూ b⁴8 ఇంటూ c⁴7 బై a⁴9 ఇంటూ b⁴5 ఇంటూ c⁴4. ఓకే, a⁴7 నుంచి ఇక్కడ పోతే ఎంత వస్తుంది? ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2 మిగులుతుంది. ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 3 మిగులుతుంది. ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 3 మిగులుతుంది. సో b³ ఇంటూ c³ బై a². a⁻−2 ఇంటూ b³ c³. ఓకే, a⁻−2 ఇంటూ b³ c³. అదే ఆన్సర్. ఓకే, బై హౌ మచ్ ఈజ్ 60% ఆఫ్ 75 గ్రేటర్ దెన్ 1/5/25? ఏం లేదు, ఈ క్వశ్చన్ ఇంకా ఈజీ. 60% అంటే 6/10 ఇంటూ 75. 1/5 ఆఫ్ 25 కంటే ఎంత ఎక్కువ ఉంది, ఎంత వాల్యూలో ఎక్కువ ఉంది. 5 5 25, ఇది 5. ఓకే, 2 3 2 5 5 1 5 15 15 3 45. 45 కంటే 5 ఎంత ఎక్కువ ఉంది? 40 ఎక్కువ ఉంది. ఆన్సర్ వచ్చేసి 40. చూసారు కదా, ఈజీ క్వశ్చన్లు. మీరు కానీ ఎంపెరికల్ ఫార్ములా స్టాటిస్టిక్స్ క్వశ్చన్ పట్టుకుని ఎలా ఆడితే అంతే సంగతులు. ఇట్లాంటివి మీ అన్ని మిస్ అయిపోతాం. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 3% ఈజ్ 56. ఓకే, వాళ్ళ రేషియో వాళ్ళ ఏజ్ ఈ రేషియో ఉంటాయి. దెన్ ద ఏజ్ ఆఫ్ ద యంగెస్ట్ పర్సన్, అన్నిటికంటే చిన్నోడు ఈడు 2 తక్కువ ఉంది కాబట్టి. వీడి వయసు ఎంత? ఏముంది? 56ని 3తో మల్టిప్లై చేయి. 56 ఇంటూ 3 3 6 18 3 5 15 168. ఏది 2 + 5 వచ్చేసి 7 7 + 1 ఈజ్ ఈక్వల్ టు 14x ఈజ్ ఈక్వల్ టు ఇంత. 2x కనుక్కోవాలి మనం ఎంత. క్యాన్సిల్ చేద్దాం. 7 2 14 7 2 14 28 కదా, 7 4 28. 2 ఇంటూ 12. 2x ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు 12 వస్తే 2x వచ్చేసి 24 వస్తుంది. ఓకే, 2x వచ్చేసి 24 వస్తుంది. ఆన్సర్ 24. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A toy is in the form of a cone mounted on a hemisphere. The radius of the hemisphere and that of the cone is 36 centimeters and height of the cone is 105. Total surface ఏం లేదు. A toy is in the form of cone mounted on hemisphere. Hemisphere అంటే సగం బాల్ అనమాట, హాఫ్ బాల్. దాని మీద కోన్ అనేది ఇలాగ ఉంది. ఇది ఒక బొమ్మ అంట. సో దీని రేడియస్ వచ్చేసరికి 36. కోన్ రేడియస్, దీని రేడియస్ కూడా 36. ఓకే, అండ్ వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంది అని అడుగుతున్నాడు. దీని యొక్క హైట్, ఓన్లీ కోన్ యొక్క హైట్ వచ్చేసరికి 105 అన్నాడు. అండ్ ఇది వచ్చేసి ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ హెమిస్పియర్ TSA ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2πr². హెమిస్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా 3/2. హెమిస్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా 3πr² ఉంటుంది. కానీ ఇక్కడ ఈ πr² ఒక డైమెన్షన్ మనం ఒక డైమెన్షన్ మీద అది కోన్ వచ్చేసింది కాబట్టి అది కౌంట్ చేయం మనం. ఓన్లీ 2πr² కౌంట్ చేస్తాం. ఓకే, 2πr² హెమిస్పియర్. ఈ కోన్ యొక్క సర్ఫేస్ ఏరియా వచ్చేసి కోన్ యొక్క సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అని అడుగుతున్నాడు. కోన్ యొక్క సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి πrl. ఓకే, πrl. మనకి RL అనేది ఎలాగ వస్తుంది? ఫస్ట్ ఈ లెంత్ కనుక్కోవాలి. ఈ లెంత్. ఓకే, ఈ కోన్ ఇలా ఉంది కదా, ట్రాంగిల్ అనుకోండి. ఇది 90 degrees, ఇది 36, ఇది 105.
హైపోటెన్యూస్ కనుక్కుందాం అంటే ఫస్ట్ మనం దీన్ని షార్ట్ కట్లో ఫామ్ చేద్దాము. 3 1 జా 3 2 జా 3 3 జా 3 5 35 12 37 పైథాగరన్ ట్రిప్లెట్ ఒకటి ఉంటుంది 35 12 37 అని. లేదంటే మీకు డౌట్ వస్తే స్క్వేర్ చేసి చూడండి దీన్ని 37 12 35 37 అనేది ఒక పైథాగరన్ ట్రిప్లెట్, అది గుర్తుంచుకోవాలి మీరు. ఇంకా 7 24 25 అనేది కూడా ఒక పైథాగరన్ ట్రిప్లెట్, అది గుర్తుంచుకోవాలి. 3 4 5 అనేది పైథాగరన్ ట్రిప్లెట్, అది గుర్తుంచుకోవాలి. 12 35 37 పైథాగరన్ ట్రిప్లెట్, అది గుర్తుంచుకోండి. ఇవన్నీ నేను మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. ఇప్పుడు 37 అనేది ఎల్ కాదు, మనం 3 తోటి ఇక్కడ రెండింటిని క్యాన్సిల్ చేస్తాం. దీన్ని కూడా ఇంటూ 3 చేయాలి. ఓకే, ఆన్సర్ వచ్చేసి 3 7 జా 21 3 3 జా 9 11 111. ఓకే, 3 9 111. ఎల్ వచ్చేసి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 111. ఓకే, πRL. ఓకే, మనం ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంది 2πr² ప్లస్ πRL. πRని కామన్ దిద్దాం. ఇక్కడ పై కూడా ఆన్సర్లో ఉంది కాబట్టి పైన అలాగే ఉంచుదాం. π ఇంటూ ఆర్ చేస్తే 2r ప్లస్ ఎల్. ఓకే, πr ఇంటూ 2r. ఆర్ అంటే ఎంత మనకి 36 2 జా 72 ప్లస్ ఎల్ వచ్చేసి 111 111 ప్లస్ 72 చేస్తే 3 8 183 ఇంటూ ఆర్ వచ్చేసి 36. సేమ్ నేను ఇందాక ఫార్ములా చేస్తాను కదా, ఫస్ట్ 3 తోటి మూడింటిని మల్టిప్లై చేసి వాల్యూ చేస్తాను. 3 1 జా 3 3 8 జా 24 3 3 జా 9. ఓకే, 6 1 జా 6 6 8 జా 48 6 3 జా 18. ఓకే, 18 కదా 1 9 వచ్చేసి 10 18 అవుతుంది. ఇక్కడ 1 5 ఇక్కడ 9 ప్లస్ 6 అంటే 5 1 3 6588 అనేది ఆన్సర్ అనమాట. 6588 పైన మనం అలాగే కామన్ తీసి ఉంచాము కాబట్టి అది వాల్యూ కాదు, 6588. ఓకే, చూసారా ఇక్కడ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, అనిల్ అండ్ బీనా ఆర్ ఫ్రెండ్స్ అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దర్ ఏజెస్ ఇస్ 5 years. ఈ క్వశ్చన్ ఇంత లెంతీ క్వశ్చన్ ఉందంటేనే దీన్ని మార్క్ అండ్ రివ్యూ కొట్టాలి, లాస్ట్కి చేయాలి ఈ క్వశ్చన్ని. నేనైతే ఇప్పుడు చేస్తున్నా, బట్ జస్ట్ ఎగ్జామ్లో అయితే దీన్ని లాస్టే చేస్తా. ఈ స్కిప్ కొట్టి ఎరేసర్. ఓకే, లాస్టే చేస్తా. ఇప్పుడు అనిల్ అండ్ బీనా ఆర్ ఫ్రెండ్స్, ద డిఫరెన్స్ బిట్వీన్ దర్ ఏజెస్. ఓకే, అనిల్ అండ్ బీనా ఆర్ ఫ్రెండ్స్. బీనా ఈజ్ ఓల్డర్ దాన్ అనిల్, ఇక్కడ అది కనిపించింది. Anil minus Beena is equal to 5 years. Anil's father Dinesh is 3 times as old as Anil. Anil's father Dinesh, okay, 3 times father. Okay, Dinesh is to Anil 3 times ఉన్నాడు. Anil says 1 time అంటే Dinesh says 3 time. Anil says 1 అంటే Dinesh says 3 ఉంది. Beena is twice as old as her sister Charu. Okay, Beena age. Beena and Charu. Beena is twice as old as her sister says 2:1 ratio. Okay, the ages of Dinesh and Charu differ by 40 years. Dinesh Charu differ by 46 years. లేదంటే ఇలా రేషియోలు మనకి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఇది 2y అనుకుందాం, ఇది y అనుకుందాం, ఇది x, ఇది x. ఓకే, బీనా ఈజ్ ఓల్డర్ దాన్ అనిల్. ఓకే, బీనా ఈజ్ ఓల్డర్ దాన్ అనిల్. సో బి మైనస్ ఏ అని ఉండాలి. బీనా పెద్దది కాబట్టి 5 అనమాట. ఇది తీసి వాడతాం. దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ప్రెజెంటేజెస్ ఆఫ్ బోత్ దినేష్ అండ్ చారు. ప్రెజెంటేజెస్ ఆఫ్ దినేష్ అండ్ చారు యొక్క ప్రెజెంటేజెస్ కావాలి. ఓకే, మనకి ఏం తెలిసింది, బి మైనస్ ఏ అని అంటే ఎంత, బి మైనస్ ఏ అంటే 2y మైనస్ ఎక్స్ అంటే 5. 2y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, అండ్ 45 years డిఫరెన్స్ దినేష్ అండ్ చారు. దినేష్ వచ్చేసి 3x మైనస్ చారు y. 3x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 45. ఇక్కడ చూసారు అది ఈ ఈక్వేషన్లో చూడండి, ఇక్కడ 2x మనకి ఏదో ఒక ఈక్వేషన్ కలుగుతుంది. నేనైతే ఫస్ట్ ఎక్స్ అంటే 2 ఉంది, 3 తోటి మల్టిప్లై చేయాలి. మళ్ళీ దీన్ని అంతా అవసరమా, నేను 2తో మల్టిప్లై చేస్తే దీన్ని 2y క్యాన్సిల్ అవుతుంది, ఇంటూ 2 చేస్తే దీన్ని. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందో చూడండి, 2y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అయితే 2 3 జా 6x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 90. ఓకే, 90 వచ్చింది. ఈ 2y సమ్ ఓన్లీ యాడ్ చేస్తున్నాను అనమాట, ఓన్లీ ప్లస్ చేస్తున్నాయి. రెండింటిని 2y క్యాన్సిల్ అయింది. 5x ఈజ్ ఈక్వల్ టు 95. 5x ఈజ్ ఈక్వల్ టు 95. 5 1 జా 5, 5 9 జా 45. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 19. x ఈజ్ ఈక్వల్ టు 19 అని వచ్చింది కదా. దెన్ ద ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ బోత్ దినేష్ అండ్ చారు. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 19 అని వచ్చింది అంటే 2y మైనస్ 19 ఈజ్ ఈక్వల్ టు 5 అంటే
2y అంటే ఎంత అవుతుంది ఈ ఈక్వేషన్ ప్రకారం 2y ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 19 అంటే 24, y ఈజ్ ఈక్వల్ టు 12, y ఈజ్ ఈక్వల్ టు 12, x ఈజ్ ఈక్వల్ టు 19. ఓకే, ఈ రెండు వచ్చినాయి కదా మనకి, ఈ రెండు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, దినేష్ అండ్ చారు. ఫైండ్ ద ప్రైస్ బోత్ దినేష్. ఓకే, దినేష్ ఏజ్ వచ్చి 19 3 57, 57 ప్లస్ చారు యొక్క ఏజ్ వచ్చేసి 12 9 69 ఇయర్స్ అని ఇద్దరు ఏజ్ సమ్. ఓకే, ఆన్సర్ ఈస్ 69. నెక్స్ట్ క్వశ్చన్ ఉంది, the height of a right circular cone is 63 centimeters and the area of its curved surface is 5 times the area of its base. What is the volume? Okay, రైట్ సర్క్యులర్ కోన్, మళ్ళీ కోన్ మీద క్వశ్చన్ వచ్చింది, ద హైట్ వచ్చేసి 63 సెంటీమీటర్స్ అండ్ ఏరియా ఆఫ్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ 5 టైమ్స్ అంటే pi RL is equal to 5 times the area of its base, pi r square. Okay, 5 times the area of its base. ఇది r, ఇది L 63. ఓకే, ఒక r క్యాన్సిల్ అయిపోయింది, పై క్యాన్సిల్ అయిపోయింది. L is equal to 5r. L అంటే ఏంది 63. మనకి ఇప్పుడు పైథాగరన్ ట్రిక్ కనుక్కోవాల్సిందే. 63 అండ్ r 5r. ఓకే, 63 ప్లస్ r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25r స్క్వేర్. చూడండి, 63 స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25r స్క్వేర్. 63 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 24r స్క్వేర్. ఓకే, 63 స్క్వేర్ కనుక్కోవడం ఎలాగా నాకు తెలియదు, సేమ్ నేను అదే మెథడ్ ఫాలో. 6 6 36, 2 6 12, 12 3 a ప్లస్ b హోల్ స్క్వేర్, 2 6 12, 12 3 36, 36, 3 3 9. ఓకే, 9 6 3 క్యారీ ఇక్కడ వేస్తే 3 9 6 9. ఇక్కడ వచ్చేసరికి 24r స్క్వేర్ ఉంది, 24 తోటి క్యాన్సిల్ చేయించాలి. 3 8 24, 3 1 3, 3 3 9, 3 2 6, 3 3 9. ఓకే, 1 3 8 2 3, r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 2 8 3. దెన్ ఫైండ్ ద వాల్యూమ్ కనుక్కోవాలి. r square is equal to 1323/8 అని అడుగుతున్నాడు. కానీ ఇక్కడ గుర్తుంచుకోండి, దీన్ని సాల్వ్ చేయొద్దు మనం. ఎందుకు అని అంటే అవ్వదని తెలుసు, ఎందుకంటే 8 యొక్క డివిజిబిలిటీ మీకు తెలుసు, అంటే 8 యొక్క డివిజిబిలిటీ 3 లాస్ట్ యూనిట్ డిజిట్లో ఉంది కాబట్టి అవ్వదని తెలుసు. బట్ వాల్యూమ్లో 1/3 πr స్క్వేర్ అనే హెచ్ అనే వాల్యూమ్ తెలుసు మనకి. 1/3 πr స్క్వేర్ హెచ్, ఆర్ స్క్వేర్ డైరెక్ట్గా ఉంది, ఆ వాల్యూని అక్కడ వేసేస్తే సరిపోతుంది. మనం అదే చేద్దాం ఇక్కడ. ఓకే, వాల్యూమ్ డైరెక్ట్గా సబ్మిట్ చేద్దాం. 1/3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ వచ్చేసరికి 22/7 ఇంటూ 1323/8. ఓకే, 1323/8 ఇంటూ హైట్ వచ్చేసి 63 కదా, 63. నేను ఇక్కడ 3.15 ఎందుకు తీసుకోవాలంటే 63 ఉంది, 7 తోటి పోతుందని నాకు తెలుసు. 7 9 63 అండ్ 2 11 2 4 3 వచ్చేసి ఇక్కడ డివైడ్ అవుతుందా, 3 + 3 6, 3 4 12, 3 4 12 అండ్ 3 1 3, 441. 11 ఇంటూ 441/9 ఆన్సర్. 11 ఇంటూ 441 ఇంటూ 9 డివైడెడ్ బై 4 ఆన్సర్. దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది, బట్ ఇది అంత ఈజీ కాదు. 1/3 πr స్క్వేర్ 11 కదా. ఓకే, 4 తోటి డివైడ్ చేద్దాము అని అంటే 99 ఇంటూ 441 చేద్దాం ఫస్ట్. 99 ఇంటూ 441/4 కదా. 99 ఇంటూ 441 చేస్తే ఎంత వస్తుందో చూద్దాం ఫస్ట్. 9 4 36, 9 4 36, 9 1 9 అండ్ సేమ్ అదే ఆన్సర్ ఇక్కడ రాస్తున్నా, సేమ్ కింద వస్తుంది. 36 36 9. ఓకే, ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది, 1 4 10 16 6 1 6 వచ్చేసి ఇక్కడ 7 6 12 3 1 4 3 6 5 9/4. 4 3 6 5 9 ఆన్సర్ వచ్చేసి 4 3 6 5 9/4 అనమాట. ఇక్కడ చేస్తున్నా చూడండి, 4 3 6 5 9/4 క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది, 4 1 4. ఓకే,
4 11 44 కదా, 0 వేయాల్సిందే. 4 9 36, 4 1 4 4 10914 10914 ఆన్సర్ వచ్చేసింది కదా, ఇక్కడే ఉంది 10914. ఓకే, 10914 ఆన్సర్. ఓకే, చూసారు కదా, అదంత ఈజీ కాదు, బట్ ఓకే, ఇట్స్ మేనేజబుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ మ్యాన్ బైస్ 10 ఐడెంటికల్ ఆర్టికల్స్ ఫర్ టోటల్ ఆఫ్ ఎంత ఉంది, ఫర్ టోటల్ ఆఫ్ 15 ఈచ్, ఫర్ టోటల్ ఆఫ్ 15 he sells each of them at 1.7. దిస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతుంది. ఓకే, 10 ఆర్టికల్స్, కాస్ట్ ప్రైస్ వచ్చేసి చూడండి, కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఏంది రాయట్లేదా, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 15/10, అంటే మొత్తం 15కి కొన్నాడు, 10 ఆర్టికల్స్, ఒక్క ఆర్టికల్ కాస్ట్ వచ్చేసి 1.5 అవుతుంది. ఒక్క ఆర్టికల్ కాస్ట్ 1.5 అయినప్పుడు, ఓకే, ఒక్క ఆర్టికల్ కాస్ట్ 1.5 అండ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఒక్క ఆర్టికల్ని 1.7 కానీ ఈచ్ ఆర్టికల్ 1.7 అన్నాడు. సో కంపేర్ చేయండి అంతే, 1.5 కొన్నాడు, 1.7కి అమ్ముతున్నాడు. అంటే మనకు కొన్ని పర్సంటేజ్లు అడిగాడు, మనం జస్ట్ వాల్యూ అవసరం లేదు. నేనైతే 15:17 వేసా, ఎందుకు అని అంటే పాయింట్లు, సరే మీ పాయింట్ల కోసం పాయింట్లను కట్ చేశాను, ప్రపోర్షనాలిటీలో పాయింట్స్ని కట్ చేసాం, 15:17. ఓకే, సో ప్రాఫిట్ ఎంత వస్తుంది కాస్ట్ ప్రైస్ మీద, 2/15. 2/15 అనేది ఎంత పర్సెంటేజ్, ఇంటూ 100 చేయాలంటే ఇది ఈజీ క్వశ్చన్. 5 3 520 40/3, 40/3 చేస్తే ఎంత, 3 11 3 1 3 1 0 13.33 చిల్లర. ఓకే, ఆన్సర్ వచ్చేసి 13.33. లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా స్టాటిస్టిక్స్ క్వశ్చన్. స్టాటిస్టిక్స్ నుంచి 2 క్వశ్చన్లు వచ్చినాయి. మీరు అది స్కిప్ కొట్టకూడదు అని కాదు, మార్క్ అండ్ రివ్యూ పెట్టుకుని లాస్ట్ చేయాలి స్టాటిస్టిక్స్ అనేది. ఫైండ్ ద మీడియన్ గురించి మీకు తెలుసు లేదా ఫార్ములా, ఇట్లాంటి ఇలా వచ్చినప్పుడు 0 to 5 5 to 10 10 to 15 15 to 20 20 to 25 వచ్చినప్పుడు అది కొంచెం కష్టం. ఇదైతే మార్క్ అండ్ రివ్యూ కొట్టాలి. ఈ క్వశ్చన్ని నేను లాస్ట్కి చేస్తాను ఈ క్వశ్చన్ని, బట్ ఓకే సరే వద్దులే ఇప్పుడే చేస్తా. మీరు ఎందుకు అంత నెట్లో మీరు స్కిప్ కొడితే నేను ఎయిట్ కొడుతున్నాను అనుకుంటారు ఏమనుకుంటున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ చేద్దాం. లింక్. ఓకే, ఫస్ట్ మీడియన్ ఫార్ములా ఏందో గుర్తుంచుకోండి. మీడియన్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఫార్ములా వచ్చేసి L+N/2 మైనస్ CF/F ఇంటూ H. ఓకే, L+N/2 మైనస్ CF/F ఇంటూ H, అదే ఆన్సర్, అది ఫార్ములా అనమాట మీడియన్కి. L అంటే ఏంది అని అంటే లోవర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్. ఎల్ అంటే లోవర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్ని కనుక్కోవాలి. ఫస్ట్ మనం మీడియన్ క్లాస్ని ఎట్లా కనుక్కుంటామని అంటే చెప్తాను కూడా. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కున్న తర్వాత మీడియన్ క్లాస్ కనుక్కోవాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. లైక్ ఎలా చెప్పాలి మీకు, ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ 3 4 and 5 ఉంది కదా, వెరీ సారీ, ఇక్కడ 3 4 5 అని ఉంది కదా. ఈ 3 4 5లో ఇది ఇప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రీవియస్ క్లాస్ అని అంటే ఇప్పుడు 3కి 4 యాడ్ చేస్తే 7 అవుతుంది. 7ని సిస్టమ్ కొంచెం స్లో ఉంది, వెరీ సారీ. 3 + 4 చేస్తే 7 ఉంది, 7 + 5 చేస్తే 12 13 అవుతుంది. ఈ 7 13 అనేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. అండ్ ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రీవియస్ క్లాస్ అనమాట, CFP అని పెట్టుకుంటాను నేను. అంటే CF అని గుర్తుంచుకుంటే మీరు ఎలా గుర్తుంచుకుంటారు లేదు. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇప్పుడు 13 అనేది 5 అనేది మీడియన్ అయింది అనుకోండి ఫ్రీక్వెన్సీ క్లాస్. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 7 అవుతుంది, ప్రీవియస్ క్లాస్ 7, ఇక్కడ 7 వేసుకోవాల్సి వస్తుంది. మీ ఎక్స్ప్లెనేషన్ కన్నా అలా చెప్పాను నేను. ఓకే, ఎరేజర్ అంతా తీసి పారదొబ్బుతున్నా. ఇది చాలా మెస్సీ క్వశ్చన్ అవుతుంది, బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఈ స్టాటిస్టిక్స్కి సంబంధించి అంత ఈజీగా అవ్వదు, చూద్దాం ఎలా అవుతుందో. 0 to 5 కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యావరేజ్ తీసుకోవాలి. దీనికి 0 + 5/2 చేయాలి, 2.5
0 + 5 చేస్తే 2.5 వస్తుంది. 5 + 10 అంటే 15/2 చేస్తే 7.5 వస్తుంది. సో ఈచ్ దీంట్లో 5 గ్యాప్ ఉంది కాబట్టి అంత 5 వస్తుంది. ఎస్ఎస్సి వాడు మరీ హింసించే రేంజ్లో ఇవ్వడు. ఈ క్వశ్చన్ ఆల్రెడీ టైం మింగేస్తుంది మొత్తం. కాబట్టి 7.5 దీనికి ఇంకో 5 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 12.5 తర్వాత 17.5 అలా సో ఆన్. దీని ఫ్రీక్వెన్సీ వచ్చేసి 3, 5, 4, 2, 7, 6, 5 కదా. ఇప్పుడు వీటి కుములేటివ్ ఫ్రీక్వెన్సీ చూద్దాం. ఇక్కడ 8 అవుద్ది కుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఫస్ట్ దానికి కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏముండదు అనమాట. ఫస్ట్ దాని కుములేటివ్ ఫ్రీక్వెన్సీ 3 ఉంటుంది. ఓకే, 8ని 4కి యాడ్ చేస్తే 12 అవుద్ది. 12ని 2కి యాడ్ చేస్తే 14 అవుద్ది. 14ని 7కి యాడ్ చేస్తే 21 అవుద్ది. 21ని 6కి యాడ్ చేస్తే 27 అవుద్ది. 27ని 5కి యాడ్ చేస్తే 32. టోటల్ 32 టోటల్ 32 ఉన్నాయి. ఇప్పుడు మీడియాన్ని కనుక్కోవాలి అని అంటే 32/2 చేయి. 2 చేస్తే ఎంత వస్తుంది? 16 వస్తుంది ఆన్సర్. 16 వచ్చింది కదా. ఓకే, ఓకే ఉన్నారా? ఓకే, 16 కదా. ఇక్కడ చూడండి 8, 12, 14, 21. 16 14 తర్వాతే 16 వస్తుంది. అండ్ సో 21, 7 అనేది మన యొక్క మీడియం క్లాస్ అనమాట. 7 ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది అనేది. సో 7 అనేది ఇక్కడ ఉంది చూడండి. జస్ట్ లాస్ట్కి 2 7 అనేది ఇక్కడ ఉంది ఫ్రీక్వెన్సీ. సో లాస్ట్కి ఇంకో 2 ఉన్నాయి. అంటే ఇది కాదు, ఈ క్లాస్ కాదు, ఈ క్లాసే మన మీడియం క్లాస్. సో మన మీడియం క్లాస్ వచ్చేసింది 22, 25. దాని యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసి 7. దాని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 21. దాని ప్రీవియస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 14. ఓకే, ఇది మనం తీసుకోవాల్సిన వాల్యూ. ఇక్కడ సబ్మిట్ చేస్తాం. ఎల్ అంటే లోవర్ లిమిట్ ఆఫ్ మీడియం క్లాస్. మీడియం క్లాస్ యొక్క లోవర్ లిమిట్ 20. ఓకే, చూస్తున్నారు కదా. జస్ట్ మినిట్. ఏది పాయింటర్ ఏది? ఇక్కడ. ఓకే, 20 కదా. 20 + n/2 అని అంటే 32. టోటల్ నెంబర్ ఆఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 32 వచ్చింది. 32/2 అంటే 16. 16 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రీవియస్ క్లాస్. ఓకే, 14. ఓకే, 14/f. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియం క్లాస్. మీడియం క్లాస్ ఫ్రీక్వెన్సీ, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాదు, ఓన్లీ మీడియం. 7. ఓకే, చేశాను. ఇంటూ హెచ్ అంటే ఏమొస్తుందంటే వాల్యూ. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది వీటి మధ్య? ఇక్కడ కాదు, ఇక్కడ కూడా అఫ్ కోర్స్ ఈచ్ మధ్య గ్యాప్ ఎంత ఉంది? 5 ఉంది కదా. 5 ఉంటుంది ఇంటూ 5 అనమాట. సో సాల్వ్ చేద్దాం. 20 + 16 - 14 అంటే 2/7. 2/7 ఇంటూ 5. 5 2 10/7 అనమాట. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ రాలేదు, వెరీ సారీ, బట్ ఇది అవుతుంది 20 10/7 అనమాట ఆన్సర్. 20 10/7. ఓకే, 10/7 3 అని వచ్చింది ఇక్కడ. 10/7 అని వచ్చింది కాబట్టి ఓకే. ఇప్పుడు చూడండి 20 + 21 3/7 ఆన్సర్. 21 3/7. ఓకే, ఆన్సర్ 21 3/7. మర్చిపోకండి, ఇది 2 కాదు 3. 10లో నుంచి 7 పోతే 3 వస్తుంది. 7 1 7 పోతే 10, 3/7 మిగులుతుంది. 21 3/7 ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ దిస్. రాంగ్ అయితే కింద కామెంట్ చేయండి, నేను మళ్ళీ రైట్ చేసి వీడియో పెడతా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లెట్ ఏ, బి అండ్ సి బి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ రైట్ యాంగిల్ లెట్ బి. ఓకే, ఫస్ట్ మనకి ఇంటి ఇచ్చాడు, డయాగ్రామ్ వేసుకుంటాం కదా. ఇక్కడ బి ఉంది. ఓకే, tan A = √3. ఓకే, tan A అంటే √3 అంట. యాంగిల్ ఏ, tan A అంటే ఇది, ఏ అంటే √3 అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కాబట్టి √3/1. ఇది √3 1 అని వచ్చిందంటే ఇదేమవుతుంది? tan 30 అంటే √3 అవుతా? నేను ఒకసారి చెక్ చేసుకుంటా వాల్యూ ఏమవుతుంది. నాకు సైన్ వాల్యూ మాత్రమే తెలుసు. sin 30 అంటే 1 2 √3 హైపోటెన్యూస్ ఇక్కడ 2 వస్తుంది. ఓకే, tan 60 అంటే √3 వస్తుంది. ఓకే, ఏ అంటే ఇక్కడ 60 వస్తుంది అండ్ ఇక్కడ 30 వస్తుంది. ఓకే, సో ఇదండి, ఇది వచ్చేసి 30 అండ్ ఇది వచ్చేసి 60 degrees. 60 degrees అయింది కదా. ఓకే, అండ్ మనం ఏం కనుక్కోమంటే sin A cos C. ఓకే, sin A cos C. ఓకే, sin A వచ్చేసి ఏమవుతుంది? √3/2.
sin 60 అంటే √3/2 sin a cos c sin a cos c ప్లస్ cos a sin c దాని వాల్యూ ఫస్ట్ దాని వాల్యూ ఎంత అని కనుక్కుందాం. అండ్ ఇక్కడ చూడండి, అండ్ తర్వాత ఏం కనుక్కోమన్నాడు, ఎండ్ అనేది ఉంది, కన్ఫ్యూజ్ అయ్యి రెండు మొత్తం ఒకేసారి కనుక్కోండి. cos a cos c మైనస్ sin a sin c. ఓకే, చూద్దాం కనుక్కుందాం. sin a వచ్చేసి ఎంత, √3/2, ఇది √3/2 అండ్ cos c వచ్చేసి cos 30 అయినా సరే √3/2 ప్లస్ cos a వచ్చేసి cos 60 అంటే 1/2 sin 30 అని అంటే √3/2 sin 30 అయినా సరే 1/2 సారీ 1/2 అండ్ కామా పెట్టి cos a cos 60 అని వచ్చేసి 1/2 అండ్ cos c cos 30 వచ్చేసి √3/2 cos √3/2. ఓకే, అండ్ మైనస్ sin a వచ్చి sin 60 అంటే √3/2 అండ్ cos 60 sin 60 sin 30 అంటే 1/2 ఇంటూ 1/2. ఇది 0. సో 0 అనేది ఆప్షన్స్ ఇది ఒక్క చోటే ఉంది. సో అవర్ ఆప్షన్ ఇస్ ఇది. ఓకే, 0 ఇస్ అవర్ ఆప్షన్. లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇది చూడండి, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. 5z - 12y హోల్ స్క్వేర్ ప్లస్ 12z ప్లస్ 5y హోల్ స్క్వేర్ మైనస్ 5. ఇది ఇంకా సింప్లిఫై చేయడమే. నేను ఆన్లైన్లో కూడా ఎత్తుకు చూస్తాను, ఎక్కడ సొల్యూషన్ నాకు కరెక్ట్గా దొరకలేదు. ట్రిక్ మరీ తోపు లెవెల్ టీచర్లు అయితే దీనికి ఆన్సర్ చేయగలుగుతారు. నేనైతే ఎగ్జామ్లో ఇది కూడా లాస్ట్కి చేస్తాను, ఎందుకంటే ఇది కొంచెం చాలా ఈక్వేషన్లు ఎక్కువ ఉన్నాయి. అండ్ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, 1 0 ఉంది కాబట్టి ఒకటి జెడ్ని 0 పెడదామన్నా సరే రెండే ఈక్వే ఉన్నాయి, ZY రెండే ఉన్నాయి, ZY X లేదు. X ఉంటే దాన్ని 0 పెట్టేసి చేద్దాం మనం. ఇలాంటి ఓన్లీ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఒకటి 0 పెట్టొచ్చు, లేదంటే ఒక మనం టెస్ట్ చేసి చూద్దాం. నేను ట్రై చేయలేదు సాల్వ్ చేస్తున్నప్పుడు, సడన్గా ఎరగలేదు నాకు. కేవలం దీని సొల్యూషన్ కోసం అయితే కానీ ఎక్కడ దొరకలేదు. లెట్స్ పుట్ Z = 0 మైనస్ 12y హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వేషన్ అండ్ 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా. 1 ఈ అమ్మాయి ఎదవ ల్యాప్టాప్. Now one equation and 2 variables. 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఒక వేరియబుల్ని 0 పెట్టాను, నేను జెడ్ని 0 పెట్టాను. ఇప్పుడు చూద్దాము. -12y² ప్లస్ 5y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. 12y² వచ్చేసరికి 144y² ప్లస్ 5 అంటే 25, టోటల్ 169y². 169y² ఎక్కడుంది? ఎస్, చూసారు కదా ఆప్షన్స్లో ఏమి 3 ఎలిమినేట్ అయిపోయినాయి. 169y² ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నా గెస్ ప్రకారం. ఎస్, చూసారు కదా 169y², ఎందుకంటే మనం జెడ్ని 0 పెట్టాం, ఒక ఈక్వేషన్ వాల్యూ ఉంది కాబట్టి. ఓకే, 169y² ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇంతటితోటి మన 30 క్వశ్చన్స్, ఐ మీన్ టైర్ 2 పేపర్ ఆన్ January 18th 2025 పెట్టిన. ఇక్కడ ఇదే మొదలైందా, January 2025లో పెట్టిన పేపర్ని మనం చేసాము. సో ఈ ఆఫ్కోర్స్ ఇందులో చాలా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, నాకు ఇంకా ఈ ట్యాబ్ వాడటం, ఈ సాఫ్ట్వేర్ వాడటం సరిగ్గా అలవాటు అవ్వలేదు. బట్ ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. నా ఛానల్కి కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. దట్స్ ఆల్ ఐఎమ్ ఆస్కింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. బై బాయ్.